హలో యాస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి వాల్యూ ఇచ్చాడు కదా, దీన్ని సరళీకరించండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మొత్తాన్ని సాల్వ్ చేయకుండా మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేయబోతున్నాం. ఓకేనా. సో మనం ఇక్కడ ఆప్షన్ వెరిఫై చేస్తామన్నమాట. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కోఎఫిషియంట్లను చూస్తాం. వై స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా 19, ఇక్కడ 29. అలా కోఎఫిషియంట్లను బట్టి మనం ఇక్కడ ఆప్షన్ అనేది వెరిఫై చేస్తాం అనమాట. ఓకేనా. చూడండి, ఇక్కడ ఫస్ట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ చూద్దాం. వై స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ అంటే చూడండి, ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది, వై స్క్వేర్ టర్మ్ ఏమొస్తుంది, 25y స్క్వేర్ వస్తుంది. ఎందుకంటే -5y హోల్ స్క్వేర్ చేస్తాం కదా, చేసినప్పుడు మనకేమొస్తుంది 25y స్క్వేర్ వస్తుంది. అవునా కదా. అదేవిధంగా ఇక్కడేమొస్తుంది అంటే వై స్క్వేర్ టర్మ్ ఏమొస్తుంది 4y స్క్వేర్ వస్తుందా, ఇక్కడ 4y స్క్వేర్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకేమన్నా వస్తుందా, ఇంకేమి రాదు కదా వై స్క్వేర్ టర్మ్. అలా మనకి ఇక్కడ టోటల్గా వై స్క్వేర్ టర్మ్ ఎంత అయిందంటే 29y స్క్వేర్ అయిందనమాట. ఎంత అయింది, 29y స్క్వేర్. అంటే సింపుల్గా వై స్క్వేర్కి 29 ఉండాలన్నమాట ముందు. వై స్క్వేర్కి 29. మరి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే ఈ రెండు ఫెయిల్ అయిపోతాయి. ఇక్కడ 29 ఉన్న రెండు ఆప్షన్స్కి ఆన్సర్స్ అవడానికి ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. సో అది అలాగే ఇప్పుడు నెక్స్ట్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూడండి. ఒక చోట +4 ఉంది, ఇంకొక చోట -4 ఉంది అనమాట. చూడండి, జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది 2z హోల్ స్క్వేర్ అయింది కదా. 2z హోల్ స్క్వేర్ అంటే 4z స్క్వేర్ అయింది కదా, 4z స్క్వేర్ వచ్చింది. అలాగే ఇక్కడ ఏమొచ్చింది 5z హోల్ స్క్వేర్ వచ్చింది కదా, అంటే 25z స్క్వేర్ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది, 25z స్క్వేర్ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ -25z స్క్వేర్ ఉందా, -25z స్క్వేర్ ఉందన్నమాట. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఫైనల్గా ఏం మిగులుతుంది, 4z స్క్వేర్ మిగులుతుంది. అంటే మనకి +4z స్క్వేర్ ఉండాలన్నమాట. ఈ రెండు ఆప్షన్స్ కదా, సో ఈ రెండిట్లో +4z స్క్వేర్ ఉండాలి. మరి ఎక్కడ ఉంది +4z స్క్వేర్, ఇక్కడ ఉందన్నమాట. అలా ఇది ఆప్షన్ అయింది, ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ 25x³ ఈజ్ ఈక్వల్ టు 1600 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాసిబుల్ వాల్యూ ఆఫ్ x అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 25x³ ఈజ్ ఈక్వల్ టు 1600 అయితే కింది వాటిలో ఏది x యొక్క సాధ్యమయ్యే విలువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, 25x³ ఈజ్ ఈక్వల్ టు 1600 ఇచ్చాడా, 1600 ఇచ్చాడు. ఇది ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు, xకి సంబంధించిన పాసిబుల్ వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే x వాల్యూ ఏమవుతుందో చూడండి, 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది. అదేవిధంగా 16 మనం ఎలా రాసుకోవచ్చు, 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే x³ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 × 4 స్క్వేర్ అంటే 4³ అవుతుంది. నథింగ్ బట్ x ఈక్వల్ టు ఏమవుతుంది, x విల్ బి 4. అలా xకి పాసిబుల్ వాల్యూ ఏంటంటే 4 అనమాట. ఓకేనా. 4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన పౌన పుణ్య పంపిణీ యొక్క బాహుళకం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, మోడ్ కనుక్కోమన్నాడు. మరి మోడ్ అంటే మనం ఎక్స్ట్రాగా ఇంకేమన్నా కాలం యాడ్ చేస్తామా, ఇంకేమీ యాడ్ చేయము. అదే ఒకవేళ మీడియన్ అంటే మనం క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈ కాలంని అయితే మనం యాడ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనల్ని అడిగింది మోడ్ కాబట్టి మనం ఇక్కడ ఏది యాడ్ చేయమన్నమాట. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ఇక్కడున్న ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని తీసుకుంటాం. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది, 10 కదా. 10 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఇది మొత్తం మనకి ఏమవుతుందంటే మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. ఇదంతా ఏమవుతుంది, మనకి మోడల్ క్లాస్ అవుతుంది. అలాగే ఇక్కడ ఉండే లోయర్ లిమిట్ ఏదైతే ఉందో అది ఎల్ వాల్యూ అవుతుంది. అలాగే ఇక్కడున్న ఫ్రీక్వెన్సీ ఇదేమవుతుందంటే ఇక్కడున్న ఫ్రీక్వెన్సీ f1 అవుతుంది. దీనికి ముందు వచ్చేది ఇదేమవుతుందంటే ఇది f0 అవుతుంది. దీని తర్వాత వచ్చేది ఈ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే f2 అవుతుంది. అదేవిధంగా మనకి హైట్ ఆఫ్ ద క్లాస్ అనేసి ఉంటుంది కదా, అంటే సింపుల్గా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకోండి. అది హైట్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది అనమాట. హైట్ ఆఫ్ ద క్లాస్ ఇక్కడ ఎంత అవుతుందంటే 10 అయినా కదా, 10 అనమాట. మనల్ని అడిగింది ఏంటి, మోడ్ కదా. సో మోడ్ ఈక్వల్ టు మనందరూ తెలుసు ఏంటి, మోడ్ ఈక్వల్ టు L ప్లస్ f1 మైనస్ f0 డివైడెడ్ బై 2f1 మైనస్ f0
మైనస్ F2 ఇంటూ హెచ్ అనమాట. ఈ మొత్తానికి ఇంటూ హెచ్ చేస్తే మనకి మోడ్ వస్తుంది అనమాట. ఓకేనా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్ అంటే వాల్యూ ఎంత, లోయర్ బౌండరీ 20 అనమాట. ప్లస్ F1 మైనస్ F0 అంటే 10 మైనస్ 8 ఎంత అవుతుంది, 2 అవుతుందా, 2 అవుతుంది. బై 2F1 అంటే 20 అవుతుందా, 20 అవుతుంది. మైనస్ F0 అంటే 8 అవుతుందా, 8 అవుతుంది. మైనస్ F2 అంటే 2 అవుతుంది, అవునా కదా, 2 అవుతుంది. ఇంటూ ఏంటి, ఇంటూ హెచ్ అనమాట. హెచ్ అంతా మనకి 10 అయినా కదా, 10 అనమాట. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే వాల్యూ ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి కింద డినామినేటర్లో 20, ఇది ఇక్కడ మైనస్ వాల్యూ ఏమవుతుంది, -10 అవుతుంది. అంటే 20 - 10 అంటే 10 అయిపోతుంది. ఇక్కడ 10 ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుంది కదా. మరి ఇక్కడ ఫైనల్గా ఏముంది మనకి 20 + 2 అంటే ఎంత అవుతుంది, 22 అవుతుంది అనమాట. అలా మనకి మోడ్ వాల్యూ ఏమవుతుంది అంటే 22 అవుతుంది. ఓకేనా. మోడ్ అంటే ఇంకా ఎక్స్ట్రా కాలం మనం ఏమీ యాడ్ చేయము, ఇచ్చిన డేటా నుంచి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగంటే ఇచ్చిన వాటిల్లో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, ఇచ్చిన ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం, దాన్ని F1గా తీసుకుంటాం. దీనికి ముందు వచ్చేది ఏంటి, F0 ఫ్రీక్వెన్సీ. ఓకేనా. దాని తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ F2 అవుతుంది. ఎల్ అంటే ఈ మోడల్ క్లాస్ ఉంటుంది కదా, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇది కదా మోడల్ క్లాస్. దీంట్లో మనం ఎల్ వాల్యూ అంటే లోయర్ బౌండరీని ఎల్ వాల్యూగా తీసుకుంటాం అనమాట. అలా మనం ఇక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేస్తే 22 వచ్చిందనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై విచ్ వెన్ ద నెంబర్స్ 57, 95 అండ్ 211 ఆర్ డివైడెడ్ ఇట్ లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 57, 95 మరియు 211 సంఖ్యలను భాగించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఒకే శేషాన్ని ఇచ్చే అతిపెద్ద సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నంబర్ అంటున్నాడు. సో మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, గ్రేటెస్ట్ నంబర్ని కనుక్కోమంటున్నాడు. నంబర్ అంటే ఎన్నైనా కదా, సో ఈ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఎలా ఉందంటే చూడండి, బై విచ్ వెన్ ద నంబర్స్ 57, 95, 211 ఆర్ డివైడెడ్ అంటే ఈ నెంబర్తో వీటిని విడివిడిగా డివైడ్ చేసినప్పుడు అంటే ఈ ఎన్తో 57ని అదేవిధంగా 95ని అదేవిధంగా 211ని విడివిడిగా డివైడ్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలనేసి మొత్తాన్ని ఒక దగ్గర తీసుకున్నా. సో 57ని ఎన్తో డివైడ్ చేసినప్పుడు, 95ని ఎన్తో డివైడ్ చేసినప్పుడు, 211ని ఎన్తో అంటే నంబర్తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంట, ఇట్ లీవ్స్ ద సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్. ఈ ఎన్ అనే నంబర్తో ఈ నెంబర్స్ని పైన నెంబర్స్ని ఈ ఎన్ అనే నెంబర్తో గ్రేటెస్ట్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది సేమ్ వస్తుందంట. ఈచ్ కేసులో రిమైండర్ అనేది సేమ్ వస్తుంది. అర్థమైందా. సో రిమైండర్ అనేది సేమ్ అనమాట. అయితే ఇక్కడ అలాంటి నెంబర్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆప్షన్ వెరిఫై చేస్తామన్నమాట. ఎలాగంటే చూడండి, ఇప్పుడు సపోజ్ ఎన్ వాల్యూ 3 పెడుతున్నా, ఎన్ బదులు నేను 3 పెట్టాను అనుకోండి. 3తో ఈ నెంబర్స్ని విడివిడిగా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది సేమ్ రావాలి. అలా వస్తే 3కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. మరి ఇక్కడ 3తో డివైడ్ చేయండి విడివిడిగా. 57లో 3 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే 57లో 5లో 1 టైం పోతుంది, 2 మిగులుతుంది, 27 అవుతుంది. అంటే 9 టైమ్స్ పోతుంది. అంటే ఎగ్జాక్ట్గా 57లో 3 అనేది 19 టైమ్స్ పోయింది. మరి పోయిందంటే మీనింగ్ ఏంటి, రిమైండర్ 0 అనే కదా, ఎగ్జాక్ట్గా పోయింది కాబట్టి రిమైండర్ 0. ఓకేనా. అలాగే ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ చెక్ చేస్తే 9లో 3 అనేది 3 టైమ్స్ పోతుంది, బాగానే ఉంది. 5లో 1 టైమే పోయింది, 1 టైం. మరి 3 పోతే ఇంకా 2 మిగులుతుంది. ఆ 2 అనేది ఏమవుతుందంటే రిమైండర్ అవుతుంది. అంటే 95లో 3 అనేది అప్రాక్సిమేట్గా 31 టైమ్స్ పోతుంది. పోగా రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. కావాలని చూడండి, 3 × 31 అంటే 93 అవుతుందా, 93 పైన రిమైండర్ 2, 93 + 2 95 సరిపోయిందా. అలా రిమైండర్ అనేది మనకి 2 వస్తుంది. మరి ఇక్కడ నుంచి 3 అనేది ఫెయిల్ అయిపోతుంది అనేసి చెప్పేసేయచ్చు. ఎందుకంటే రిమైండర్ అనేది ఎలా ఉండాలి, ప్రతి కేసులో సేమ్ ఉండాలి. మరి ఇక్కడ 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, ఇక్కడ డివైడ్ చేసినప్పుడు ఇక్కడ కూడా 0 రావాలి, కానీ 2 వచ్చింది. మరి 2 ఈక్వల్ అవుతాయా, సేమ్ రిమైండర్ అయిద్దా, అవ్వదు కదా. అవ్వనప్పుడు 3 అనేది ఆన్సర్ అవ్వదు అనమాట. ఓకేనా.
అలాగే 4 పెట్టి చూద్దాం. 4 పెట్టి చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4 పెట్టినప్పుడు ఏమవుతుంది, డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే 4 ఇక్కడ 5లో 1 టైం పోతుంది, ఇంకా 1 మిగులుతుంది, 17 అవుతుంది. 17 అంటే 4 ఎన్ని టైమ్స్ పోతుంది, అప్రాక్సిమేట్గా 4 టైమ్స్ పోతుంది. 4 4 16, 17లో 16 పోతే ఇంకెంత మిగులుతుంది, 1 మిగులుతుంది. అంటే 1 అనేది రిమైండర్ అనమాట. ఓకేనా, 1 అంటే 1లో ఇంక 4 పోదు కదా, అదే రిమైండర్ అవుతుంది ఇంకా. సో అలా 57లో 4 అనేది అప్రాక్సిమేట్గా 14 టైమ్స్ పోయి రిమైండర్ అనేది 1 వచ్చిందనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా చెప్తాను చూడండి. 9లో 4 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, ఇంకా ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది, 15 అవుతుంది. అంటే 15 అంటే 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్, 4 3 12. 15లో 12 పోతే ఇంకెంత మిగులుతుంది, ఎంత మిగులుతుంది అంటే మనకి 3 మిగులుతుందా, 15లో 12 పోతే 3 మిగులుతుంది, అంటే రిమైండర్ 3 అవుతుంది అనమాట. మరి రిమైండర్ ఎలా ఉండాలి, సేమ్ ఉండాలి. మరి ఇక్కడ చూస్తే 1 వచ్చింది ఒక చోట, 3 వచ్చింది ఒక చోట, సేమ్ ఉన్నాయా, లేవు కదా. అలాంటప్పుడు 4 అనేది ఆన్సర్ అవుతుందా, అవ్వకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ 1 తీసుకోండి. 1 తీసుకుంటే 1 అనేది ప్రతి నెంబర్ని ఎగ్జాక్ట్గా డివైడ్ చేస్తుంది. అంటే 57లో ఎగ్జాక్ట్గా పోతుంది, 95లో ఎగ్జాక్ట్గా పోతుంది, 211లో కూడా ఎగ్జాక్ట్గా పోతుంది. అంటే ఇక్కడ 0 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 0 రిమైండర్ వస్తుంది, ఇక్కడ కూడా 0 రిమైండర్ వస్తుంది. అవునా కదా. మరి ఈచ్ కేసులో రిమైండర్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. అది ఎంతో మనకు అనవసరం, సేమ్గా ఉంది. ఓకేనా, సేమ్గా ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని మళ్ళీ ఇది ఆన్సర్ అనేసి పెట్టకూడదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనకి 2 కదా. సో 2ని తీసుకొని వెరిఫై చేద్దాం. సో ఇక్కడ n వాల్యూ నేను 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు రిమైండర్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇక్కడ చూస్తే 57, 95, 211 ఇవేంటి, పాజిటివ్ ఆడ్ నెంబర్స్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ ఆడ్ నెంబర్ని కనుక 2 డివైడ్ చేస్తే అప్పుడు ప్రతి కేసులో మనకి 1 అనేది రిమైండర్ వస్తుంది. 1 అనేది ప్రతి కేసులో వస్తుంది అనమాట. పాజిటివ్ ఆడ్ నెంబర్ని 2 కనుక డివైడ్ చేస్తే 1 అనేది రిమైండర్ వస్తుంది. అది ఏ పాజిటివ్ ఆడ్ నెంబర్ అయినా సరే. ఓకేనా. అలాగే ఇవన్నీ కూడా పాజిటివ్ ఆడ్ నెంబర్స్ కదా. సో డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 1 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది, ఇక్కడ 1 రిమైండర్ వస్తుంది. కావాలని చెక్ చేసుకోండి, లేదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ 5 అనేది పాజిటివ్ ఆడ్ నెంబరు, దాన్ని 2తో డివైడ్ చేశా. 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, 2 ఇక్కడ 5లో 2 టైమ్స్ పోతుంది. 2 టైమ్స్ అంటే 4 పోయిద్ది. 4 పోగా పైన 1 మిగిలిపోయింది కదా, ఆ 1 మనకి రిమైండర్ అవుతుంది. లేదంటే 9 తీసుకోండి, ఇది పాజిటివ్ ఆడ్ నెంబర్, దాన్ని 2తో డివైడ్ చేయండి, ఎంత అవుతుంది రిమైండరు. 2 అనేది 9లో అప్రాక్సిమేట్గా 4 టైమ్స్ పోతుంది. 2 4 8 పోతే 1 మిగిలిపోతుంది కదా. సో 1 అనేది రిమైండర్ అవుతుంది. అలా పాజిటివ్ ఆడ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తే ప్రతి కేసులో మనకి 1 అనేది రిమైండర్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 రిమైండర్, ఇక్కడ 1 రిమైండర్, ఇక్కడ 1 రిమైండర్. మనకి రిమైండర్ ఎలా ఉండాలి, సేమ్గా ఉండాలి. మరి ఇక్కడ రిమైండర్ ఎలా ఉంది, సేమ్గా ఉంది. అంటే 2కి కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, 1కి ఛాన్స్ ఉంది, 2కి ఛాన్స్ ఉంది. మరి రెండిట్లో ఏది ఆన్సర్ అవుతుంది అది చెప్పాలి. ఇక్కడ ఏమంటున్నాడు, వాడు క్లియర్గా మెన్షన్ చేశాడు, ఏంటి, గ్రేటెస్ట్ నెంబర్ అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఈ రెండిట్లో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. అప్పుడు 1 కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా మనకి 2 అనేది ఆన్సర్ అవుతుంది. లేదంటే ఇలాంటి క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఒక ట్రిక్ ఉంటుందన్నమాట. ఏంటో ట్రిక్ అంటే చూడండి, ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ కదా అడుగుతుంది. గ్రేటెస్ట్ నెంబర్ అంటే సింపుల్గా హెచ్సిఎఫ్ అనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్. అదే లోయెస్ట్ నెంబర్ లేదా లీస్ట్ నెంబర్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఎల్సిఎం అనేసి తీసుకోవాలన్నమాట. ఓకేనా. లీస్ట్ నెంబర్ కానీ లోయెస్ట్ నెంబర్ కానీ అలా అడుగుతాడు కదా, స్మాలెస్ట్ నెంబర్ కానీ అలా అడిగినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. గ్రేటెస్ట్ నెంబరు అలా అడుగుతాడు కదా, అప్పుడు మనం హెచ్సిఎఫ్ని అయితే తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది గ్రేటెస్ట్ నెంబర్ అంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దేనికి హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సేమ్ రిమైండర్ అంటాడో అప్పుడు మనం ఏం చేయాలంటే వీటికి డిఫరెన్స్లు తీసుకోవాలి. 57కి 95కి డిఫరెన్స్ ఎంత అంటే మనకు చూస్తే ఇక్కడ ఎంత అవుతుంది, 38 అవుతుందా. 38 అనేది డిఫరెన్స్ అవుతుంది 38కి. అలాగే ఇక్కడ డిఫరెన్స్ తీసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుందంటే ఇది ఒక 5, అది ఒక 111. 5 111 అంటే 116 అవుతుందా, 116 అనమాట. 116 దీనికి. అలాగే లాస్ట్లో ఈ రెండింటికి తీసుకోవాలన్నమాట. ఈ రెండింటికి 57కి 211కి తీసుకోవాలి. 57కి 211 కంటే చూడండి, 11లోంచి 7 పోతే ఎంత అవుతుంది, 4 అవుతుందా, 4 అవుతుంది. ఇక్కడ 0 ఉంటుంది. 10లోంచి 5 పోతే ఎంత అవుతుంది, 5 అవుతుంది. అవునా. ఇక్కడ 1 ఉంటుంది. సో 154 అవుతుంది అనమాట. అవునా. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్లు తీసుకుంటాం కదా, రెండింటికి డిఫరెన్స్లు తీసుకుంటాం. ఆ డిఫరెన్స్
డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎందుకు తీసుకున్నాం, సేమ్ రిమైండర్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకున్నాం. ఈ డిఫరెన్స్కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఎప్పుడైతే హెచ్సిఎఫ్ అంటామో ఆ హెచ్సిఎఫ్ అనేది ఇక్కడున్న ప్రతి నెంబర్ని డివైడ్ చేయగలగాలి. అలా ఉంటేనే దానికి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అన్నాం కదా, మరి వీటి యొక్క హెచ్సిఎఫ్ అనేది వీటిలో ఏదోటి అవుతుంది, అవునా. సో వెరిఫై చేద్దాం. మరి 3 తీసుకుంటే ఇది 3 అనేది మూడింటిని డివైడ్ చేయగలగాలి. డివైడ్ చేస్తేనే దానికి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది, అవునా కదా. సో ఇక్కడ 3 అనేది డివైడ్ చేస్తుందా అంటే చూడండి, ఇప్పుడు 38 తీసుకున్నాం. 38ని 3 అనేది డివైడ్ చేసిద్దా, చేయలేదు కదా. ఒకవేళ 39 ఉంటే డివైడ్ చేసిద్ది, 38ని డివైడ్ చేయలేదు. మరి ఇక్కడ ఫెయిల్ అయిందంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో హెచ్సిఎఫ్ కాదనమాట. ఓకేనా. సో అలా 3 అనేది హెచ్సిఎఫ్ కాదు. అదేవిధంగా 4 తీసుకుంటే 4 అనేది 38ని డివైడ్ చేసిద్దా, చేయలేదు కదా. చేయలేనప్పుడు ఇది హెచ్సిఎఫ్ అవుతుందా, అవ్వదు. హెచ్సిఎఫ్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని డివైడ్ చేయగలగాలి, అది. ఓకేనా. అలాగే 1 ప్రతి దాన్ని డివైడ్ చేసిద్ది, అంటే 1కి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, అవునా. అలాగే 2 కూడా వెరిఫై చేయాలి. 2 వెరిఫై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్స్ కదా, మరి ఈవెన్ నెంబర్స్ అంటే 2 ప్రశాంతంగా అన్నిటినీ క్యాన్సిల్ చేసిద్ది, అంటే 2కి కూడా ఛాన్స్ ఉంది, 1కి ఛాన్స్ ఉంది, 2కి ఛాన్స్ ఉంది. ఇందాక కూడా 1కి ఛాన్స్ ఉంది, 2కి ఛాన్స్ ఉంది. మరి ఈ రెండిట్లో ఏదవుతుందంటే వాడు క్లియర్గా చెప్పాడు, గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, హైయెస్ట్ నెంబర్ అన్నాడు. అలాంటప్పుడు ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ ఏముంది, 2 కదా. అలా 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇలా సేమ్ రిమైండర్ అన్నప్పుడు, అదేవిధంగా హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు సింపుల్గా మనం ఏం చేయాలంటే డిఫరెన్స్లు తీసుకోవాలి. నెంబర్స్ చేస్తాడు కదా, వాటి మధ్య డిఫరెన్స్లు తీసుకోవాలి. ప్రతి రెండు నెంబర్స్ తీసుకొని వాటి మధ్య డిఫరెన్స్, ఈ 2 తీసుకొని డిఫరెన్స్, ఈ 2 తీసుకొని డిఫరెన్స్, అలా ఈ డిఫరెన్స్లకి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. హెచ్సిఎఫ్ అంటే మళ్ళీ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆప్షన్ వెరిఫై చేయండి. హెచ్సిఎఫ్ అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని డివైడ్ చేయాలి. ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తే దానికి హెచ్సిఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా ఈ 2 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ ₹900. ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ ₹693 ఆఫ్టర్ గెట్టింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, ద ఫస్ట్ బీయింగ్ 12%. వాట్ వాజ్ ద సెకండ్ డిస్కౌంట్ రేట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక పుస్తకం యొక్క గుర్తించబడిన ధర ₹900. ఒక వ్యక్తి వరుసగా 2 డిస్కౌంట్లను పొందిన తర్వాత అదే పుస్తకాన్ని ₹693కి కొనుగోలు చేశాడు. మొదటిది 12%, రెండవ డిస్కౌంట్ రేట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈజ్ ₹900 అంటున్నాడు. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹900 అనమాట, అవునా కదా. ₹900. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఏ మ్యాన్ బాట్ ద సేమ్ ఫర్ ₹693 ఆఫ్టర్ గెట్టింగ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, ద ఫస్ట్ బీయింగ్ 12%. అంటే ఈ మార్కెట్ ప్రైస్ మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత 693కి ఈ మ్యాన్ అయితే బుక్ని కొంటున్నాడు అనమాట. ఓకేనా. దీని మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూకి వీడు కొంటున్నాడు. ఆ వాల్యూ ఎంత అంటే 693 అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, 2 సక్సెసివ్ డిస్కౌంట్స్, ద ఫస్ట్ బీయింగ్ 12%. అంటే ఫస్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అంటే 12% అనమాట. సో ఇక్కడ చూడండి 12% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 12/100 అవుతుంది. డిస్కౌంట్ కదా, మైనస్ తీసుకోవాలి. అంటే దేని మీద వస్తుంది డిస్కౌంట్, దీని మీదనే కదా, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. సో వాల్యూ అనేది 100 ఉండాల్సింది. 12 తగ్గిద్ది. 12 తగ్గి ఎంతకు వస్తుంది, 88 అనమాట. 88 అవుతుంది, అవునా. అలాగే సెకండ్ డిస్కౌంట్ పర్సెంటేజ్ మనకు తెలియదు, వాడు అడుగుతుంది కూడా అదే. వాట్ వాజ్ ద సెకండ్ డిస్కౌంట్ రేట్ అంటున్నాడు. ఆ డిస్కౌంట్ రేట్ మనకు తెలియదు కదా, లెటెస్ట్ డి అనుకుందాం. అలా ఈ 2 డిస్కౌంట్లు పోను, వీడెంత కొన్నాడు, 693 కొన్నాడు. అలా ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 693కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా. 2 డిస్కౌంట్లు పోను, ఎంత కొన్నాడు, 693కి కొన్నాడు. అలా ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే డిస్కౌంట్లు పోయిన తర్వాత వాల్యూ 693కి ఈక్వల్ అవుతుంది. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఈ సెకండ్ డిస్కౌంట్ రేట్ ఎంతో కనుక్కోవాలి, అది ఎంత పర్సెంటేజ్ కనుక్కోవాలి. సో ఇలాంటి మోడల్ మీకు చెప్పాను డిస్కౌంట్స్ అనే టాపిక్లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ 0000 గెట్ క్యాన్సిల్డ్. అలాగే ఇక్కడ చూస్తే మనకి 11 అనేది 8 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 11 అనేది చూడండి 69లో 6 టైమ్స్ పోతుంది. ఇంకెంత మిగులుతుంది, 3 మిగులుతుందా. 66 పోతే 3 మిగులుతుంది, 33 అవుతుంది. అంటే 11 అనేది 3 టైమ్స్ పోతుంది. అలాగే మనకి ఇక్కడ 9 1 టైము, 9 ఇక్కడ 7 టైమ్స్. ఇక్కడ డి వాల్యూ ఏమవుతుందంటే 7/8 అవుతుంది. 7/8 అవుతుంది. కానీ చాలామంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇంటూ 100 చేసేసి ఇది డిస్కౌంట్ పర్సెంటేజ్ ఏమో అనుకుంటారు. అలా చేయకూడదు. ఇక్కడ ఏం చేయాలంటే చూడండి 8
8 ఉండాల్సిన వాల్యూ ఏమైంది 7 అయింది. 8 ఉండాల్సిన వాల్యూ 7 అయింది. అంటే 8 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్కౌంట్ వచ్చింది అంటే 1 డిస్కౌంట్ వచ్చింది. అవునా కదా, 8 పార్ట్స్ ఉండాల్సింది 7 పార్ట్స్ అయింది. అంటే 1 పార్ట్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద అంటే 8 పార్ట్స్ మీద 1 పార్ట్ డిస్కౌంట్ వచ్చింది. అవునా, సో బై 8 చేయాలి, పర్సంటేజ్ కదా, ఇంటూ 100 చేయాలి. ఓకేనా, సో చేస్తే అది డిస్కౌంట్ పర్సంటేజ్ అవుతుంది. మరి 1/8 అంటే పర్సంటేజ్లో ఎంత అవుతుంది 12.5% అవుతుంది. అలా మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే 12.5%. ఓకేనా, ఇక్కడ కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఇక్కడే ఇంటూ 100 చేశారనుకోండి ఆన్సర్ రాదనమాట. ఓకేనా, సో మనం చేయాల్సింది ఏంటంటే 8 ఉండాల్సింది 7 అయింది. అంటే 1 డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద 8 మీద 1 డిస్కౌంట్ వచ్చింది. 8 మీద కాబట్టి బై 8, పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. అలా మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అంటే ఎంత 12.5%. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద కాస్ట్ ఆఫ్ 2 chairs and 3 tables ఈజ్ రూపీస్ 1450. ఇఫ్ ఏ చైర్ కాస్ట్ రూపీస్ 250 లెస్ దాన్ ఏ టేబుల్ దెన్ ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 కుర్చీలు మరియు 3 టేబుళ్ల ధర 1450 రూపాయలు. ఒక కుర్చీ ఒక టేబుల్ కంటే 250 రూపాయలు తక్కువ అయితే ఒక టేబుల్ ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి కాస్ట్ ఆఫ్ 2 chairs and 3 tables ఈజ్ రూపీస్ 1450 అంటున్నాడు. సో ఇక్కడ 2 chairs అదేవిధంగా 3 tables. ఓకేనా, 2 chairs 3 tables వీటన్నింటి యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే ఎంత ఇచ్చాడు మనకి 1450 రూపీస్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఏ చైర్ కాస్ట్ రూపీస్ 250 లెస్ దాన్ ఏ టేబుల్. అంటే ఇక్కడ చైర్ యొక్క కాస్ట్ ఎలా ఉందంటే రూపీస్ 250 లెస్ దాన్ ఏ టేబుల్. అంటే టేబుల్ కంటే 250 తక్కువ ఉంది, టేబుల్ కంటే 250 తక్కువ. అలా చైర్ యొక్క కాస్ట్ ఏమవుతుంది టేబుల్ కంటే 250 తక్కువ, T-250 అనమాట. ఓకేనా, మనల్ని ఏమడుగుతున్నాడు అంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ కాస్ట్ అడుగుతున్నాడు అనమాట. సో టేబుల్ కాస్ట్ అడుగుతున్నాడు కాబట్టి మనం ఇక్కడ చైర్ని కూడా టేబుల్స్లో రాసుకోవాలి. రాసుకుంటే మనకి టేబుల్ కాస్ట్ వస్తుందన్నమాట. ఓకేనా, ఒకవేళ మనల్ని కనుక టేబుల్ కాస్ట్ కాకుండా ఇక్కడ చైర్ కాస్ట్ అడిగితే అప్పుడేం చేస్తాం, ఈ టేబుల్స్ని చైర్స్లో రాసుకుంటాం, టేబుల్స్ని కూడా చైర్స్లో రాసుకుంటాం. అంటే మనకు కావాల్సిన టేబుల్ అయితే అన్నిటినీ టేబుల్స్లోకి మార్చుకుంటాం. అది మనం ఇక్కడ ఫాలో అయ్యేది. మరి చైర్ బదులు ఏం పెట్టచ్చు, T-250 పెట్టచ్చా ఇక్కడ. సో T-250 పెడితే ఏమవుతుంది 2 ఇంటూ ఈ వాల్యూ అనమాట. అంటే 2T - 500 అవుతుందా, 2T - 500 అవుతుంది, ప్లస్ 3T ఉంది ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1450 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి టీ వాల్యూ అనమాట, కాస్ట్ ఆఫ్ 1 టేబుల్ కదా. సో టీ వాల్యూ ఏమవుతుందండి చూడండి, ఇది ఎంత అవుతుంది 5T ఈక్వల్ టు ఇది అటు వెళ్తే ఏమవుతుంది టోటల్గా 1950 అవుతుందా, 1950 అవుతుంది అనమాట. మనకు కావాల్సింది టీ వాల్యూ ఎంత అవుతుందండి చూడండి, ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 5 1 టైమ్, 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుంది. మరి 2 ఇంటూ 195 అంటే ఎంత అవుతుంది 2 5s 10, 1 క్యారీ, 2 9s 18, 1 19 అవుతుందా, అంటే 9 రాసుకో, 1 క్యారీ, 2 1s 2, అది ఒక 1 అనమాట 3. అంటే టేబుల్ యొక్క కాస్ట్ ఎంత అవుతుంది అంటే 390 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుంది 390 రూపీస్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇట్ టేక్స్ 2 pipes A and B రన్నింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ కంప్లీట్లీ ఇన్ 4 minutes. ఇఫ్ ఇట్ టేక్స్ A 6 minutes లెస్ దాన్ B టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ దెన్ వాట్ విల్ బి ద టైమ్ టేకెన్ బై B ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. A మరియు B అనే 2 పైపులు కలిసి పనిచేస్తే 4 నిమిషాల్లో ట్యాంక్ పూర్తిగా నిండిపోతుంది. ట్యాంక్ పూర్తిగా నింపడానికి A B కంటే 6 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంటే B ఒంటరిగా ట్యాంక్ పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ టేక్స్ 2 pipes A and B కెన్ ఫిల్ ఏ ట్యాంక్ కంప్లీట్లీ ఇన్ 4 minutes అనమాట. అంటే ది మీనింగ్ ఏంటి, A and B వీళ్ళిద్దరూ అంటే ఈ 2 పైప్లు వర్క్ చేస్తే, ఈ 2 పైప్స్ వర్క్ చేస్తే ఒక ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేయగలవు, కంప్లీట్గా 4 minutesలో ఫిల్ చేయగలవు అనమాట. అలా A B కలిస్తే ఒక ట్యాంక్ని కంప్లీట్గా 4 minutesలో ఫిల్ చేయగలవు. ఓకేనా, సో అది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఇట్ టేక్స్ ఏ 6 minutes లెస్ దాన్ B టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ అన్నాడు. అంటే
ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయాలంటే ఏకి ఎంత టైం పడుతుందంటే 6 minutes లెస్ దాన్ బి అంటే బీకి పట్టే టైం కంటే 6 minutes తక్కువ పడుతుంది. సపోజ్ ఇక్కడ బి ఒంటరిగా వర్క్ చేస్తే ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి x minutes పట్టింది అనుకుందాం. బి ఒంటరిగా వర్క్ చేస్తే ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి x minutes పట్టింది అనుకుందాం. అప్పుడు ఏకి టైం ఎంత పట్టాలి? బి కంటే 6 minutes తక్కువ, అంటే సింపుల్గా x - 6 minutes పట్టాలన్నమాట. అర్థమైందా? x - 6 minutes అంటే ఏ ఒక్కడే అయితే x - 6 minutesలో ట్యాంక్ని ఫిల్ చేయగలడు, బి ఒక్కడే అయితే x minutesలో ట్యాంక్ని ఫిల్ చేయగలడు. వీళ్ళిద్దరూ కలిస్తే 4 minutesలో ఫిల్ చేయగలరు అనమాట. అది మీనింగ్. అర్థమైంది కదా? సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే చూడండి, దెన్ వాట్ విల్ బి ద టైమ్ టేకెన్ బై బి ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ. సో ఇక్కడ ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయాలంటే బీకి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏమనుకున్నాం, బీకి ట్యాంక్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి x minutes పడుతుంది అనుకున్నాం. సో ఈ x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఈ x వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. మరి ఇది ఎలా కనుక్కుంటామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఎఫిషియన్సీని తీసుకొని మనం కనుక్కుంటాం అనమాట. ఎలాగంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏకి పట్టే టైం ఎంత? x - 6 minutes. మరి టైం అనేది ఇదైతే ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది? దీనికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. అవునా కదా? టైం అండ్ ఎఫిషియన్సీ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ఇక్కడ టైం అనేది x - 6 minutes అయితే ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/x - 6 అవుతుంది. ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/x - 6 అవుతుంది. అదేవిధంగా బి యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? 1/x అవుతుంది. అవునా కదా? మరి ఇక్కడ ఏ ప్లస్ బి వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ, వీళ్ళ టైం ఇది. అప్పుడు ఎఫిషియన్సీ ఏమవ్వాలి? 1/4 అవ్వాలి. ఇది ఏ ఎఫిషియన్సీ, ఇది బి ఎఫిషియన్సీ, ఇది ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ, సో ఇక్కడ ఏబిని యాడ్ చేస్తే ఇది వస్తుంది కదా, ఏ ప్లస్ బి వస్తుంది కదా. సో అదే మనం ఇక్కడ చేసామన్నమాట. అర్థమైందా? ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇవన్నీ ఎక్స్ వాల్యూస్ కదా, సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ వాల్యూ అయితే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా లాజిక్? చూడండి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను 20 తీసుకుంటున్నా, ఎక్స్ బదులు 20 తీసుకుంటున్నా. అప్పుడు ఇది ఏమవుతుందో చూడండి, 1/14 అవుతుందా? 20 - 6 అంటే 14 అవుతుంది. ప్లస్ 1/20 అవుతుందా? 1/20 చేస్తే మనకి ఎంత రావాలి? ఇటు సైడ్ ఉన్న 1/4 రావాలి. అవునా కదా? మరి ఇక్కడ చూస్తే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 140 అవుతుంది. మీరు చేసుకోండి 140. సో ఇక్కడ 140లో 14 అనేది 10 times పోతుంది. 10 × 1 అంటే 10 ప్లస్ 140లో 20 అనేది 7 times పోతుంది. 7 × 1 7 అవుతుంది. మరి పైన 17 వస్తుంది. 17/140 అంటే మనకి 1/4 వచ్చిందా? రాదు కదా. అంటే ఇది సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. కాబట్టి 20 అనేది మనకి ఆన్సర్ అవ్వదు. అర్థమైందా? నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 తీసుకుంటే ఏమవుతుందంటే చూడండి, ఎప్పుడైతే మనం x బదులు 6 పెడతామో 6 - 6 అంటే ఏమవుతుంది? 1/0 అవుతుంది. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అనమాట. 1/0 అంటే నాట్ డిఫైన్డ్ అనమాట. మరి నాట్ డిఫైన్డ్ అన్నప్పుడు అది 1/4కి ఈక్వల్ అయిద్దా? 1/4కి ఈక్వల్ అవ్వదు కదా. నాట్ డిఫైన్డ్ అంటే ఇన్ఫినిటీ అని కదా, ఇన్ఫినిటీ. మరి అది 1/4కి ఈక్వల్ అయిద్దా? అవ్వదు కదా. అలాంటప్పుడు మరి 6 తీసుకోవచ్చా? 6 అనేది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. ఇక్కడ 6 తీసుకుంటే 6 - 6 0 అవుతుంది. అలాంటి కేసు రాకూడదు కదా. సో అది నెక్స్ట్ 15 తీసుకోండి. 15 తీసుకుంటే ఏమవుతుంది? 1/1 ఇదేమవుతుంది? 15 - 6 అంటే ఎంత అవుతుంది? 9 అవుతుందా? 1/9 ప్లస్ ఇక్కడ 1/15 అవుతుందా? 1/15 అది 1/4 అవుతుంది. అంటే చూడండి జాగ్రత్తగా, ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం అనేది 45 అవుతుందా? ఎల్సిఎం అనేది 45 అవుతుంది. 45లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 times. 5 × 1 అంటే 5 అవుతుంది. ప్లస్ 45లో 15 అనేది ఎన్ని టైమ్స్? 3 times. 3 × 1 అంటే 3 అవుతుంది. మరి పైన 8 అవుతుంది. 8/45 అంటే 1/4 అయిద్దా? 1/4 అవ్వదు కదా. 8/45 అంటే 1/4 అవ్వదు. అంటే 15 కూడా సెట్ అవ్వదు. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 12 కదా. అలా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఖచ్చితంగా 12 అవుతుంది అనమాట. కావాలంటే చెక్ చేసుకోండి. ఇదేమవుతుంది? 1/6 అవుతుంది కదా. 12 - 6 అంటే 6 అవుతుంది. ప్లస్ మళ్ళీ 1/6 అవుతుందా? సారీ 1/12 అవుతుంది. ఎక్స్ కదా, 12 అనమాట. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? ఎల్సిఎం అనేది 12 అవుతుంది. 12లో 6 అనేది 2 times పోతుంది. 2 × 1 2 అవుతుందా? ప్లస్ 12లో 12 అనేది 1 time పోతుంది. 1 × 1 1 అవుతుంది. మరి 3/12 అంటే ఏమవుతుంది? 3/12 అంటే తిరిగి ఏమవుతుంది? 1/4 అవుతుంది. అంటే ఇక్కడ 12 పెట్టినప్పుడు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇదే ఆప్షన్ అవుతుంది. లేదంటే ఈ 3 ఫెయిల్ అయిపోయినాయి కదా, ఆటోమేటిక్గా ఇదే ఆన్సర్ అయిపోతుంది. ఇలా మనం వెరిఫై చేయాలి. ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీలు, ఈ రెండింటి యొక్క విడివిడిగా ఎఫిషియన్సీలు ఉంటుంది కదా, అది యాడ్ చేస్తే ఈ రెండింటి యొక్క టోటల్ ఎఫిషియన్సీకి ఈక్వల్ అవుతుంది. ఆ కండిషన్ పట్టుకొని మనం ఆన్సర్ అయితే తీసుకొచ్చామన్నమాట.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ అండ్ ఈడి ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ ఎఫ్ఈడికి స్వరూపంగా ఉంది మరియు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ మరియు ఈడి ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. ఎక్స్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడు, కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి. ట్రయాంగిల్ ఏబిసి ఇక్కడ నేమింగ్ ఇంపార్టెంట్, ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఎఫ్ఈడి. మీరు ఎలా పడితే అలా తీసుకున్నారనుకోండి ఆన్సర్స్ అనేవి రావన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ అయితే అప్పుడు ఏం తీసుకోవచ్చు అంటే మనం ఇది కూడా చూడండి, ఏబి బై ఎఫ్ఈ అంటే సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రెండు తీసుకున్నాం ఏబి బై, ఇక్కడ కూడా ఫస్ట్ రెండు తీసుకోవాలి అంటే ఎఫ్ఈ అనమాట. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ సెకండ్ రో ఇక్కడ ఏంటి బీసీ తీసుకోండి. ఓకేనా. సో బీసీ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఈ రెండు తీసుకోవాలి, ఈడీ తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఇంకేం మిగిలిపోయింది, ఏసీ కదా. సో ఏసీ తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎఫ్డి తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఏం తీసుకోవాలి, ఎఫ్డి తీసుకోవాలి. అలా సైడ్స్ రేషియో ఈ విధంగా ఈక్వల్ అవుతుంది ఎప్పుడు ట్రయాంగిల్స్ అనేవి సిమిలర్గా ఉంటే. అవునా. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు చూడండి, అండ్ ఏబి ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. ఓకేనా. ఏబి ఇచ్చాడు అంటే ఇది ఇచ్చాడు, ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ బీసీ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 సెంటీమీటర్స్. బీసీ అంటే ఇదిగోండి, ఇది ఇచ్చాడు. ఇంకా మనకి దీంతో మనకు అనవసరం. ఓకేనా. అలాగే ఇక్కడ వాడు కూడా ఇవ్వలేదు, ఏసీ ఇవ్వలేదు, ఎఫ్డి ఇవ్వలేదు. అవునా కదా. సో ఇవ్వనప్పుడు ఇవి మనం తీసుకోకూడదు. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొని మనం ఏం కనుక్కోవాలి, ఎక్స్ వాల్యూని కనుక్కోవాలి. అదే కదా అడిగింది. సో చూడండి మరి ఏం చేయాలో చూడండి. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 1 మినిట్, ఇక్కడ ఏమవుతుందంటే ఏబి ఎంత ఎక్స్ బై ఎఫ్ఈ అంటే ఎంత ఇచ్చాడు, ఎఫ్ఈ అంటే ఈఎఫ్ అనమాట, నథింగ్ బట్ ఎంత 12 ఇచ్చాడు కదా, 12 ఇచ్చాడు. ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే ఎక్స్ ప్లస్ 2 ఇచ్చాడా, ఎక్స్ ప్లస్ 2 ఇచ్చాడు. బై ఈడీ ఎంత ఇచ్చాడు అంటే 18 ఇచ్చాడు అనమాట. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 6 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 6 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 3x అవుతుందా, 3x ఈజ్ ఈక్వల్ టు ఇది వెళ్తే 2x ప్లస్ 4 అవుతుందా, 2x ప్లస్ 4 అవుతుంది అనమాట. మరి ఆ 2x ఇటు వస్తే డైరెక్ట్గా ఎక్స్ అయిపోతుంది, ఎక్స్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా 4 సెంటీమీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ మైనస్లు ఉన్నాయి కదా, అసలు అవి చూడంగానే ఎలిమినేట్ చేసేయాలి. అర్థమైందా, మైనస్లు ఎందుకు వస్తాయి సైడ్స్ అన్నప్పుడు, అవునా కదా. సో అలాంటప్పుడు ఆ రెండు అసలు ఆన్సర్స్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట వాటికి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ క్లాక్ మార్క్డ్ ఫర్ రూపీస్ 10,000 ఈజ్ అవైలబుల్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ K%. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ రూపీస్ 2,400 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10,000 రూపాయలకు గుర్తించబడిన గడియారం 40% మరియు K% వరుస డిస్కౌంట్లపై లభిస్తుంది. గడియారం అమ్మకపు ధర 2,400 రూపాయలు అయితే K విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ క్లాక్ మార్క్డ్ ఫర్ రూపీస్ 10,000 అంటున్నాడు. అంటే సింపుల్గా ఏంటిది, ఇది మార్కెట్ ప్రైస్ కదా. సో ఎంత అంటే మనకి ఇచ్చింది 10,000 రూపీస్. ఎంత ఇచ్చాడు మనకి, 10,000 రూపీస్ ఇచ్చాడు. ఈజ్ అవైలబుల్ ఆన్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 40% అండ్ K%. అంటే దీని మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తున్నాయి అనమాట. అలా ఈ డిస్కౌంట్స్తో ఇది అవైలబుల్గా ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద క్లాక్ ఈజ్ రూపీస్ 2,400 అంటే ఈ రెండు డిస్కౌంట్స్లు ఇస్తాడు కదా. సో దీని మీద మార్కెట్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. ఆ 2 డిస్కౌంట్స్ వచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఆ 2 డిస్కౌంట్లు పోయిన తర్వాత సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 2,400. ఎంత 2,400. మనల్ని ఏమడుతున్నాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K అంటే రెండో డిస్కౌంట్ పర్సెంటేజ్ ఉంది కదా, ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమైందా. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే 40% వచ్చింది. అవునా కదా. ఇదేంటి, ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్లు పోయిన తర్వాత ఇది సెల్లింగ్ ప్రైస్. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత, 40% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 2/5 అవుతుందా, 2/5. ఇక్కడ వచ్చింది మనకి ఏంటి,
మనకేంటి డిస్కౌంట్ కదా, సో మైనస్ చేయాలన్నమాట. అంటే 5 ఉండాల్సింది 2 తగ్గింది అంటే 3 అయింది. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సంటేజ్ మనకు తెలియదు కదా, దాన్ని కే అలాగే వదిలేసేయండి. సో అది ఇప్పుడు మనం కనుక్కుంటాం అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 3 ఇక్కడ 800 టైమ్స్ పోతుందా, 800 టైమ్స్ పోతుంది. ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అవుతుంది, అవునా కదా. అదేవిధంగా ఇంకేం పోతుందంటే 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా, 20 టైమ్స్ పోతుంది. అలాగే 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్, 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. అంటే కే వాల్యూ ఏమవుతుంది ఫైనల్గా 2/5 అవుతుంది. కేకి సంబంధించిన ఫ్రాక్షన్ అనేది 2/5 అవుతుంది. మళ్ళీ చాలామంది ఇంటూ 100 చేసేవాళ్ళు కూడా ఉంటారు, అలా చేయకూడదు, ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, 5 ఉండాల్సింది 2 అయింది, 5 ఉండాల్సింది 2 అయింది. అంటే ఎంత డిస్కౌంట్ వచ్చింది అంటే 3 డిస్కౌంట్ వచ్చింది, అవునా కదా. ఎంత మీద అంటే 5 మీద, పర్సెంటేజ్ కదా, ఇంటూ 100 చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఫైనల్గా 3/5 అంటే పర్సెంటేజ్లో ఎంత అంటే 60% అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేయకూడదు, డైరెక్ట్గా 60% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2/5 వచ్చినప్పుడు ఇంటూ 100 చేశారనుకోండి, ఇంటూ 100 చేస్తే ఏమైంది 40% అయింది. ఇక్కడ 40% కూడా ఇచ్చాడు, చాలామంది ఇలా కూడా పెడతారు, అలా పెట్టకూడదు. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాలన్నమాట, ఓకేనా. సో ఎప్పుడైతే సెకండ్ డిస్కౌంట్కి సంబంధించిన ఇది వచ్చిందో ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, 5 ఉండాల్సింది 2 అయింది, అంటే 3 డిస్కౌంట్ వచ్చింది. సో 3 తీసుకోవాలి, బైలో ఎంత తీసుకోవాలి, డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అదే తీసుకోవాలి. ఇంటూ 100 చేస్తే మనకి యాక్చువల్ డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చింది అనమాట. సో అది మనకి ఆన్సర్ అవుతుంది. అంతేగాని ఇక్కడ ఇంటూ 100 చేశారనుకోండి, ఎంత అయింది 40% అయింది, అది కూడా ఉంది ఆప్షన్లో, ఓకేనా. సో అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ట్రూ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అయితే కింది వాటిలో ఏది నిజం కానవసరం లేదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ బి నెసెసరీలీ ట్రూ అంటున్నాడు. మరి ఇక్కడ నాట్ ట్రూ అంటే మీనింగ్ ఏంటంటే ఫాల్స్ అనేనా కదా, ఫాల్స్ అనమాట. అంటే సింపుల్గా కింద ఇచ్చిన వాటిలో ఏది ఫాల్స్ అవుతుంది, ఏది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. నాట్ ట్రూ అంటే ఫాల్స్ అనే కదా మీనింగ్, ట్రూ కాదని అంటే ఫాల్స్ అనే కదా. సో ఏది ఫాల్స్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట ఫైనల్గా, ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడంటే చూడండి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అనమాట, ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెండు ట్రయాంగిల్స్ అనేవి కాంగ్రుయెంట్గా ఉంటే కండిషన్ ఏమవుతుందంటే చూడండి, ఈ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్, ఈ ట్రయాంగిల్లో ఉన్న రెస్పెక్టివ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న సైడ్స్ దానికి ఎదురుగా ఉన్న ఈ ట్రయాంగిల్లో ఉన్న రెస్పెక్టివ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ అలాగే ఈ ట్రయాంగిల్లో ఉన్న రెస్పెక్టివ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. రెస్పెక్టివ్ అంటే ఏంటంటే చూడండి, సైడ్స్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏబి సైడ్ తీసుకున్నా, అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి, ఫస్ట్ 2 అంటే పీక్యూ సైడ్ తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో అలా ఇక్కడ ఏబీ ఏమవుతుందంటే ఏబీ ఈక్వల్ టు ఏమవుతుంది, పీక్యూ అవుతుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటి కండిషన్, బీసీ తీసుకుంటే క్యూఆర్ తీసుకోవాలన్నమాట. సో ఓకేనా. సో బీసీ లెంత్ తీసుకుంటే క్యూఆర్ లెంత్కి ఈక్వల్ అవుతుంది అనమాట, అవునా. అలాగే ఏసీ తీసుకుంటే పిఆర్ తీసుకోవాలన్నమాట, ఓకేనా. సో ఏసీ తీసుకుంటే ఏం తీసుకోవాలి, పిఆర్ తీసుకోవాలి. అలా ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. అదేవిధంగా యాంగిల్స్ గురించి మాట్లాడితే ఏమవుతుందంటే చూడండి, రెస్పెక్టివ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. మరి రెస్పెక్టివ్ యాంగిల్స్ అంటే ఇక్కడ యాంగిల్ ఏ తీసుకుంటే ఇక్కడ యాంగిల్ పి తీసుకోవాలన్నమాట, ఫస్ట్లోది అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందుకే నేమింగ్ ఇంపార్టెంట్ అనేది, ఓకేనా. సో యాంగిల్ ఏ ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ పి అవుతుంది. నెక్స్ట్ బి తీసుకోండి, మిడిల్లోది యాంగిల్ బి ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ క్యూ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ సి తీసుకోండి, యాంగిల్ సి ఈక్వల్ టు ఏమవుతుంది, యాంగిల్ ఆర్ అవుతుంది అనమాట. అలా యాంగిల్స్ కూడా ఇలా ఈక్వల్ అవ్వాలి, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అవ్వాలి. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఫాల్స్ ఏదైతే ఉందో అది కనుక్కోవాలన్నమాట. అది కనుక్కుంటే అది మనకి ఆప్షన్ అవుతుంది, అర్థమైందా. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మెజర్ ఆఫ్ ఏబి అంటే ఏబి లెంత్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, పీక్యూ లెంత్. మరి ఏబి పీక్యూ ఓకేనా, సాటిస్ఫై అయింది. మనం కనుక్కోవాల్సింది ఫాల్స్ అనమాట. ఇది ఓకే, ఈ కండిషన్ ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ మెజర్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు మెజర్ ఆఫ్ ఆర్పి అంటే బీసీ అనేది ఆర్పి అవుతుంది అంటున్నాడు, బీసీ అనేది ఆర్పికి ఈక్వల్ అవుతుంది అన్నాడు. మరి ఇదిగోండి బీసీ దేనికి ఈక్వల్ అయింది, క్యూఆర్కి ఈక్వల్ అయింది,
అవునా కదా. మరి ఇక్కడ ఆర్పీకి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు అంటే ఇది ఫాల్స్ అనే కదా. మరి ఇది ఫాల్స్ అంటే ఇంకా ఈ మొత్తం ఫాల్స్ అయిపోయినట్టే, స్టేట్మెంట్ అంతా ఫాల్స్ అయిపోయినట్టే, అవునా కదా. సో స్టేట్మెంట్ అంతా ఫాల్స్ కాబట్టి ఇదే మనకి ఆప్షన్ అవుతుంది. ఈ మూడు మనకి ఫెయిల్ అయిపోతాయి అనమాట. అంటే ఫెయిల్ అవటం అంటే ఫాల్స్ కావు, ఇవి ఫాల్స్ కావు, ఇవన్నీ ట్రూ అనమాట. మనకు కావాల్సింది ఫాల్స్, ఇక్కడ ఫాల్స్ వచ్చింది కదా కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. కావాలంటే చెక్ చేయండి, ఇవన్నీ ట్రూలే వస్తాయి. ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఇది ట్రూ అవుతుంది, ఇది మాత్రం ఫాల్స్ అవుతుంది. ఈ మూడు ట్రూలు కాబట్టి మనకి ఆన్సర్స్ కావన్నమాట. ఇది ఫాల్స్ కాబట్టి ఆన్సర్ అవుతుంది. కావాలంటే ఇవన్నీ ట్రూలు అవుతాయి చూసుకోండి. ఇదిగోండి ఏబి ఈక్వల్ టు పీక్యూ, ఇదిగోండి ఏబి ఈక్వల్ టు పీక్యూ సరిపోయిందా. అలాగే బీసీ ఈక్వల్ టు క్యూఆర్, బీసీ ఈక్వల్ టు క్యూఆర్ సరిపోయిందా. అలాగే సిఏ ఈక్వల్ టు పిఆర్, సిఏ అంటే ఇదిగోండి సిఏ ఈక్వల్ టు పిఆర్ సరిపోయిందా. ఇక్కడ కూడా సరిపోయింది అనమాట. అంటే ట్రూ, ట్రూ అంటే మనకు ఆన్సర్ కాదు, ఓకేనా. అలాగే నెక్స్ట్ చూడండి ఏబి ఈక్వల్ టు పీక్యూ, ఏబి ఈక్వల్ టు పీక్యూ. అలాగే ఇక్కడ బీసీ క్యూఆర్, బీసీ క్యూఆర్ ఇది కూడా ట్రూవే. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ చూస్తే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, ఇదిగోండి ఇక్కడ మరి సాటిస్ఫై అయింది కదా, అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయి అంటే ఇది కూడా ట్రూ అవుతుంది, అవునా కదా. అలాగే చూడండి యాంగిల్ ఏ యాంగిల్ పి రెండు ఈక్వల్గా ఉన్నాయి, బీక్యూ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి, నెక్స్ట్ సిఆర్ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇది కూడా ట్రూ. మరి లాస్ట్లో ఉన్న ఈ మూడు ట్రూ అయినాయి, మిగిలిపోయింది ఇదే కదా ఫాల్స్. అలా మనకి ఫాల్స్ స్టేట్మెంట్ కావాలి. అది ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ 1లో వచ్చిందనమాట. అర్థమైందా. నాట్ ట్రూ అన్నాడు, నాట్ నెసెసరీలీ ట్రూ అన్నాడు. నాట్ ట్రూ అంటే ఫాల్స్ అనమాట. ఫాల్స్ ఎక్కడ వచ్చిందంటే ఆప్షన్ 1 అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇఫ్ కొసీకెంట్ 2a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ a మైనస్ 15 degrees దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ a ఇన్ డిగ్రీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కొసీకెంట్ 2a ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ a మైనస్ 15 degrees అయితే a యొక్క విలువను డిగ్రీలలో కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ ఇచ్చాడు అనమాట. ఈ కండిషన్ ఇచ్చేసి a వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, అవునా. అయితే ఇక్కడ ఒక చోట కొసీకెంట్ ఉంది, ఒక చోట సీకెంట్ ఉంది. ఈ రెండు ఉంటే కొసీకెంట్లోనే ఉండాలి, లేదా రెండు ఉంటే సీకెంట్లోనే ఉండాలి. అలా మనం కన్వర్ట్ చేసుకుంటే సీకెంట్, ఇక్కడ దీన్ని కూడా సీకెంట్లోకి మార్చామనుకోండి, అక్కడ వచ్చే సీకెంట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ వాల్యూస్ తెలుస్తాయి అనమాట. అర్థమైందా. సో ఇక్కడ ఈ రెండింటికి రిలేషన్ ఏముందంటే రెండు రిలేషన్స్ ఉన్నాయి. ఏంటి రిలేషన్స్ అంటే చూడండి తెలిసినవే ఇవి, ఓకేనా. సీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కొసీకెంట్లో రాస్తే ఏమవుతుంది 90 మైనస్ థీటా అవుతుంది అనమాట, ఓకేనా. అలాగే కొసీకెంట్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, కొసీకెంట్ థీటా ఈక్వల్ టు సీకెంట్లో రాస్తే దీన్ని సీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అవుతుంది అనమాట, ఓకేనా. సో ఇవి మీకు తెలిసినవే, కొత్తవేం కాదు. ఇక్కడ నేను కొసీకెంట్ని సీకెంట్లోకి తీసుకెళ్తా, కొసీకెంట్ని సీకెంట్లోకి తీసుకెళ్తా. సో ఏమవుతుంది, కొసీకెంట్ థీటా అంటే సీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా అవుతుంది అనమాట. మరి ఇక్కడ చెప్పండి దీన్ని ఎలా రాసుకోవచ్చు. సీకెంట్ ఆఫ్ 90 మైనస్ థీటా బదులు ఏముంది 2a ఉంది కదా, 2a ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఏం మార్చకండి, ఇంకా ఇటు కూడా సీకెంట్లోనే వదిలేసేయండి. ఎంత a మైనస్ 15 a మైనస్ 15 అనమాట, అవునా కదా. సో ఇక్కడ చూస్తే సీకెంట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అలా 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 15 అవుతుందా, a మైనస్ 15. ఈ మైనస్ 2a అటు పట్టుకెళ్ళు, మైనస్ 15 ఇటు పట్టుకురా. అప్పుడు ఏమవుతుంది a ప్లస్ 2a అంటే 3a అవుతుంది. 3a ఈక్వల్ టు 90 ప్లస్ 15 అంటే ఎంత అవుతుంది, 90 ప్లస్ 15 అంటే 105 degrees అవుతుందా, 105 degrees అవుతుంది. అలా a ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా 35 degrees అవుతుంది అనమాట. అలా a వాల్యూ ఎంత అవుతుందంటే మెజర్ ఆఫ్ a అనేది 35 degrees అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పీ అండ్ క్యూ ఈజ్ 7:5 రెస్పెక్టివ్లీ. ద రేషియో బిట్వీన్ పీస్ ఏజ్ 5 years ago అండ్ క్యూస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ పీస్ ఏజ్ 5 years hence అండ్ క్యూస్ ఏజ్ 5 years ago అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పి మరియు క్యూ యొక్క ప్రస్తుత వయస్సుల మధ్య నిష్పత్తి వరుసగా 7:5. 5 సంవత్సరాల క్రితం పి వయసు మరియు 5 సంవత్సరాల తర్వాత క్యూ వయసు మధ్య నిష్పత్తి 1:1. 5 సంవత్సరాల తర్వాత పి వయసు మరియు 5 సంవత్సరాల క్రితం క్యూ వయసు మధ్య నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ పి అండ్ క్యూ ఈజ్ 7:5. ప్రజెంట్ పీక్యూ యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉంది, ప్రజెంట్ పి అండ్ క్యూ వీళ్ళిద్దరి యొక్క ఏజెస్ రేషియో ఎలా ఉందంటే ఏజెస్ రేషియో 7:5 అనమాట. 7:5 అంటే ప్రజెంట్ పి యొక్క ఏజ్ 7 parts ఉంది, క్యూ యొక్క ఏజ్ 5 parts ఉందన్నమాట. అలా ప్రజెంట్ వీళ్ళిద్దరి ఏజెస్ రేషియో 7:5 ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు ద రేషియో బిట్వీన్ పీస్ ఏజ్ 5 years ago అండ్ క్యూస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1 అనమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు. దేనికి రేషియో ఇచ్చాడు అంటే పీస్ ఏజ్ 5 years ago అండ్ క్యూస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1 అనమాట. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు. దేనికి రేషియో ఇచ్చాడు అంటే పీస్ ఏజ్ 5 years ago అండ్ క్యూస్ ఏజ్ 5 years hence ఈజ్ 1:1 అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి రేషియో ఇచ్చాడు.
పీస్ ఏజ్ 5 years ఎగో అన్నాడు. అంటే 5 years ఎగో పీ యొక్క ఏజ్కి 5 years ఎగో అంటే ప్రజెంట్ పీ యొక్క ఏజ్ పీ అనమాట. ఓకేనా, పీ యొక్క ప్రజెంట్ ఏజ్ని మనం పీగా తీసుకున్నాం. అదేవిధంగా 5 years ఎగో ఏజ్ అంటే ఏమవుతుంది, ఎగో అంటే మైనస్ చేయాలి కదా, అంటే ఎగో అంటే పీ -5 అవుతుంది అనమాట. అది 5 years ఎగో పీ యొక్క ఏజ్ అవుతుంది దానికి. అలాగే ఇక్కడ క్యూస్ ఏజ్ 5 years హెన్స్ అంటే క్యూ యొక్క ఏజ్ 5 years తర్వాత. 5 years తర్వాత అంటే ఏమవుతుంది, Q+5 అవుతుంది కదా, Q+5 అవుతుంది అనమాట. సో ఈ రెండింటికి రేషియో ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 1:1 ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడు, 1:1 ఇచ్చాడు. సో ఇదనమాట. మనల్ని ఏమడుతున్నాడు అంటే what is the ratio between P's age 5 years hence and Q's age 5 years ago అన్నాడు. సో P's age 5 years hence అంటే 5 years తర్వాత అనమాట. P ఏజ్ ఏమవుతుంది, P+5 అవుతుందా, P+5 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ క్యూస్ ఏజ్ 5 years ఎగో, 5 years ఎగో అంటే Q-5 అవుతుంది కదా, Q-5 అనమాట. సో ఈ రేషియో ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైంది కదా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, P-5 ఈక్వల్ టు Q+5 అవుతుందా, Q+5 అవుతుంది అనమాట. ఇక్కడ నేనేమనుకుంటానంటే చూడండి, దీన్ని 7A అనుకుంటా, దీన్ని 5A అనుకుంటా. రేషియో వస్తుంది కదా, మళ్ళీ 7:5 అవుతుంది కదా, 7:5 అవునా కదా, ఏ క్యాన్సిల్ అయిపోయి 7:5 అవుతుంది. మరి ఇక్కడ P అంటే 7A -5 ఈక్వల్ టు Q అంటే 5A + 5 అవునా కదా. సో ఇక్కడ దీన్ని బట్టుకెళ్ళు, ఈ -5 ఇటు తీసిరా, అప్పుడు ఏమవుతుంది, 2A = 10 అవుతుందా, 2A = 10. అప్పుడు A = ఎంత అవుతుంది, 5 అవుతుంది కదా, A = 5. మరి ఎప్పుడైతే A5 అయిందో ఏజెస్ ఏమవుతాయి, 7A అంటే 7×5 = 35 అవునా. అలాగే 5A అంటే 5×5 = 25. అంటే P యొక్క ప్రజెంట్ ఏజ్ ఏమో 35 years, Q యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 25 years. కానీ మనల్ని అడిగింది ఏంటి, P+5కి Q-5కి రేషియో అనమాట. P+5కి రేషియో అంటే ఏమవుతుంది, P+5కి Q-5కి రేషియో అంటే ఏమవుతుంది, P అంటే 35 + 5 ఎంత అవుతుంది, 40 అవుతుంది. డివైడెడ్ బై Q అంటే 25 - 5 ఎంత అవుతుంది, 20 అవుతుందా, 20 అవుతుంది. మరి రేషియో ఏమవుతుంది, 2:1 అవుతుందా, 2:1 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఈక్వేషన్ అనేసి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, కెన్ బి రిటర్న్ యాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ ఈక్వేషన్ని ఎలా రాయొచ్చు అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి చూడండి, 2x² + 7x + 6 = 0 అవునా కదా. సో దీన్ని మనం ఫ్యాక్టర్స్లా రాయాలన్నమాట. ఇలా ఫ్యాక్టర్స్ లాగా రాయాలి. ఓకేనా. చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ x² కోఎఫిషియంట్ ఏంటి, x² కోఎఫిషియంట్ ఏంటంటే +2 అవునా కదా, +2. అలాగే ఇక్కడ కాన్స్టెంట్ ఏంటి, +6. సో x² కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది అంటే +12 వస్తుందా, +12 అనమాట. అంటే ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంటే, తెలిస్తే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 12 యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే ఏం రావాలి, మిడిల్లో ఉన్న +7 రావాలి. 12 యొక్క ఫ్యాక్టర్స్ని యాడ్ చేస్తే మిడిల్లో ఉన్న +7 రావాలి. అలా 7 వచ్చే 12 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, యాడ్ చేస్తే 7 వచ్చే 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 4 3s అవునా కదా, 4 3s అవునా కదా. సో 4 3s చేస్తే మనకి ఏమవుతుంది, +4 + 3 చేస్తే మనకి 7 వస్తుంది కదా. సో అలా 4 3 తీసుకోవాలన్నమాట. సో ఈ రెండింటికి ప్లస్లు తగిలిస్తే +4 + 3 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, +7x అవుతుంది అనమాట. అలాంటి ఫ్యాక్టర్స్ 4 3 అనమాట. ఓకేనా. సో దీన్ని ఇంకా స్ప్లిట్ చేసి రాసేయండి. 2x² 7x రాసుకోవచ్చు. ఎలా అంటే 4x + 3x రాసుకోవచ్చా, 4x + 3x +6 ఉంది కదా, = 0. ఎక్కడి నుంచి మీకు తెలిసిందే ఇంకా. ఓకేనా. సో చూస్తే ఇక్కడ 2x కామన్ తీయొచ్చా, 2x కామన్ వస్తే x ఉంటుంది, ఇక్కడేమో +2 ఉంటుంది. అలాగే ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 3 కామన్ తీయొచ్చా, 3 కామన్ తీస్తే x + 2 అవుతుందా, x + 2 = 0 అవుతుందా. మళ్ళీ ఈ రెండింటిలో x + 2 కామన్ ఉంది. x + 2 కామన్ ఉంటే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ 2x ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, +3 ఉంటుంది, = 0. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకొచ్చి మనం ఎలా రాసామంటే x + 2 × 2x + 3గా రాసామన్నమాట. x + 2 × 2x + 3 అనమాట. అంటే ఆప్షన్ 2. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ సెమీ సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ రేడియస్ 14 మీటర్స్ నీడ్స్ టు బి ఫెన్స్డ్ విత్ ఎ వైర్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ వైర్ రిక్వైర్డ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 14 మీటర్ల వ్యాసార్థం కలిగిన అర్ధవృత్తాకార క్షేత్రానికి తీగతో కంచి వేయాలి, అవసరమైన తీగ పొడవును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ సెమీ సర్క్యులర్ ఫీల్డ్ అంటే ఇదిగోండి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సెమీ సర్కిల్ అనుకుందాం, ఓకేనా. ఇది ఒక సెమీ సర్కిల్ అనుకుంటే ఇక్కడ ఏమంటున్నాడు, సెమీ సర్క్యులర్ ఫీల్డ్ ఆఫ్ రేడియస్ 14 మీటర్స్ నీడ్స్ టు బి ఫెన్స్డ్ విత్ ఎ వైర్, అంటే దీనికి ఫెన్సింగ్ వేయాలన్నమాట, ఓకేనా. తీగతో ఇలా ఈ రౌండ్ మొత్తం ఇలా ఇది మొత్తం కవర్ చేయాలన్నమాట, ఓకేనా. అలా కవర్ చేయాలంటే ఈ వైర్ యొక్క లెంత్ ఎంతో కనుక్కోమంటున్నాడు, ఓకేనా. అలా కవర్ చేయాలంటే దీనికి మొత్తం కొంత వైర్ పడుతుంది కదా, దాని యొక్క లెంత్ ఎంతో కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ నుంచి ఇది మొత్తం ఇలా చుట్టుకుంటూ రావాలంటే ఎంత లెంత్ వైర్ పడుతుంది, ఎంత అంటే దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉంటుందో, ఈ సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత ఉంటుందో, చుట్టుకొలత ఎంత ఉంటుందో అంత వైర్ పడుతుంది. మరి దీని యొక్క పెరిమీటర్ అంటే మనందరూ తెలుసు, ఏంటా పెరిమీటర్ ఆఫ్ ద సెమీ సర్కిల్ ఏమవుతుందంటే పై ప్లస్ 2 ఇంటూ ఆర్ అవుతుంది, పై ప్లస్ 2 ఇంటూ ఆర్ అవుతుంది అనమాట. అది సెమీ సర్కిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ పెరిమీటర్ ఎంత ఉందో అంత వైరు మనకి కావాలి ఈ ఫెన్సింగ్ వేయడానికి, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, పై అంటే 22/7 22/7 ప్లస్ 2 ఇంటూ ఆర్ అంటే మనకి రేడియస్ ఎంత ఇచ్చాడు, 14 మీటర్స్ ఇచ్చాడు కదా, 14 మీటర్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేయి, ఇక్కడ డినామినేటర్లో ఏమొస్తుంది 7 వస్తుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 7 2s 14, 22 + 14 అంటే 22 + 14 అంటే ఎంత అవుతుంది, 36 అవుతుందా, 36 అనమాట. ఇంటూ 14 ఉంది, ఇంటూ 14. మరి ఇక్కడ చూస్తే క్యాన్సిల్ అవుతుంది కదా, 7 1 టైము, 7 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇంటూ 36 అంటే ఎంత అవుతుంది, 72 ఏమవుతుంది మీటర్స్ కదా, 72 మీటర్స్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 siblings ఈజ్ 7 years. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 21 years, హౌ ఓల్డ్ ఈజ్ ద యంగర్ ఆఫ్ ద సిబ్లింగ్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇద్దరు తోబుట్టువుల వయసుల వ్యత్యాసం 7 సంవత్సరాలు, వారి వయసుల మొత్తం 21 సంవత్సరాలు అయితే తోబుట్టువులలో చిన్నవాడి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ 2 siblings ఈజ్ 7 years, అంటే ఇద్దరు సిబ్లింగ్స్ ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై, ఓకేనా. సో ఎక్స్ యొక్క ఏజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుందాం, వై యొక్క ప్రజెంట్ ఏజ్ వై ఇయర్స్ అనుకుందాం, ప్రజెంట్ ఏజెస్ అనమాట ఇవి, ఓకేనా. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 7 years. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఇది 7 years అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 21 years. వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత అంటే ఇది ఎంత అంటే 21 years అనమాట, అవునా. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, హౌ ఓల్డ్ ఈజ్ ద యంగర్ ఆఫ్ ద సిబ్లింగ్స్, అంటే చిన్నవాడి వయసు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండు వాల్యూస్ కనుక్కుంటారు, అంటే ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు, వై వాల్యూ కనుక్కుంటారు, కనుక్కొని వాళ్ళిద్దరు ఎవరు చిన్న అనేసి చెప్తారు. అంతొద్దు, మనం డైరెక్ట్గా ఎవరు కావాలో వాళ్ళనే కనుక్కోవాలి, ఎవరు కావాలో వాళ్ళనే డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత, 7 years. 7 అంటే +7 కదా, +7. మరి డిఫరెన్స్ అనేది పాజిటివ్ ఉందంటే ఆ పాజిటివ్ ఎప్పుడు వచ్చింది అంటే పెద్ద వాల్యూలోంచి చిన్న వాల్యూని తీసేసినప్పుడు, చిన్న వాల్యూని తీసేసినప్పుడు మనకి పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది. లార్జర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ తీసేస్తే మనకి పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఇక్కడ చిన్నవాడు ఎవడు అంటే వై అనమాట. అంటే మనం కనుక్కోవాల్సింది వై యొక్క వాల్యూ, అర్థమైందా. డైరెక్ట్గా ఇక్కడ నుంచి చెప్పేసేయాలి. ఒకవేళ పెద్దవాడు అడిగితే ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, వై యొక్క వాల్యూ. అది ఎలా వస్తుందంటే జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ వెళ్ళిపోవాలి కదా, ఎక్స్ ఉండకూడదు మనకి, కాబట్టి దీంట్లోంచి ఇది సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వై మైనస్ ఆఫ్ మైనస్ వై అంటే ఎంత అవుతుంది, 2y అవుతుందా, 2y అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 21 - 7 అంటే ఎంత అవుతుంది, 14 అవుతుందా, 14 అవుతుంది అనమాట. అలా డైరెక్ట్గా y ఈక్వల్ టు ఏమవుతుందంటే 7 అయిపోతుంది. అంతేకాని మళ్ళీ ఇక్కడ క్యాన్సిల్ చేసి ఎక్స్ కనుక్కొని ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి దాని నుంచి వై ఈ తతంగం అంతా వద్దు, ఓకేనా. ఎవరు చిన్నవాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు అది కనుక్కుంటే ఇక్కడ చూస్తే మనకి పాజిటివ్ డిఫరెన్స్ కాబట్టి పెద్దది చిన్నది అయింది. అప్పుడు వై అంటే చిన్నవాడు కదా, సో వాడి వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఎంత అంటే 7 years అనమాట, అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 persons ఏ బి సి అండ్ డి ఇన్ ద రేషియో 4:7:9:3 ఇఫ్ సి గెట్స్ ₹800 మోర్ దాన్ బి దెన్ ఫైండ్ ద అమౌంట్ దట్ డి గెట్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ బి సి మరియు డి అనే నలుగురు వ్యక్తుల మధ్య 4:7:9:3 నిష్పత్తిలో డబ్బు పంపిణీ చేయబడుతుంది. సి బి కంటే ₹800 ఎక్కువగా పొందితే డికి ఎంత మొత్తం లభిస్తుందో కనుక్కోండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 persons ఏ బి సి డి ఇన్ ద రేషియో 4:7:9:3 అనమాట. సో ఇక్కడ కొంత మనీని నలుగురు పంచారనమాట, నలుగురు ఫ్రెండ్స్కి. ఎవరంటే ఏబిసిడి, ఏబిసిడి అనమాట. ఓకేనా. సో వీళ్ళకి ఏ రేషియోలో పంచారంటే రేషియో అనేది ఎలా ఉందంటే 4:7:9:3 అనమాట. ఈ రేషియోలో పంచారు. అంటే సింపుల్గా ఏకి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 4 parts, బికి వచ్చిన అమౌంట్ ఎంత అంటే 7 parts, సికి 9 parts, డికి 9 parts అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి అమౌంట్స్ అయితే వచ్చినాయి అనమాట, మనీ వచ్చింది. అయితే ఇక్కడేమంటున్నాడు అంటే చూడండి, సి గెట్స్ ₹800 మోర్ దాన్ బి. అంటే సికి బితో పోలిస్తే ఎంత ఎక్కువ వచ్చింది అంటే ₹800 ఎక్కువ వచ్చింది. సికి బితో పోలిస్తే, ఎవరితో పోలిస్తే బితో పోలిస్తే సికి ఎంత ఎక్కువ వచ్చింది, ₹800 ఎక్కువ వచ్చింది అనమాట. ఎంత ఎక్కువ, ₹800. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ఫైండ్ ద అమౌంట్ దట్ డి గెట్స్. సో డీకి వచ్చిన అమౌంట్ ఎంత అంటున్నాడు. డీకి వచ్చిన అమౌంట్ అంటే ఇదేనా కదా, ఇది డీకి వచ్చిన అమౌంట్. ఈ వాల్యూ కనుక్కోవాలి. మరి ఇక్కడ చెప్పండి, బితో పోలిస్తే సికి ఎంత ఎక్కువ వచ్చింది, ₹800 ఎక్కువ వచ్చింది. కానీ పార్ట్స్ రూపంలో బితో పోలిస్తే సికి ఎంత ఎక్కువ వచ్చింది, బితో పోలిస్తే సికి ఎంత ఎక్కువ వచ్చింది, 2 parts ఎక్కువ వచ్చింది. అవునా కదా, 2 parts ఎక్కువ వచ్చింది. మనీ రూపంలో 800 ఎక్కువ వచ్చింది, పార్ట్స్ రూపంలో 2 parts ఎక్కువ వచ్చింది. అలా ఎక్కువ వచ్చిన 2 parts ఈజ్ ఈక్వల్ టు ఎక్కువ వచ్చిన 800 అనమాట. ఎక్కువ వచ్చిన ₹800. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే మనల్ని అడుగుతుంది ఏంటి, డీకి వచ్చిన అమౌంట్. మరి డీకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి, 3 parts అయినా కదా. సో ఈ 3 parts వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ అండ్ బి కెన్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days, బి అండ్ సి కెన్ టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 18 days, అండ్ సి అండ్ ఏ టుగెదర్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 27 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ బి అండ్ సి వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ది సేమ్ వర్క్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి కలిసి ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. బి మరియు సి కలిసి అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు. మరియు సి మరియు ఏ కలిసి దానిని 27 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ బి మరియు సి కలిసి పని చేస్తే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఏ అండ్ బి కెన్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. సో ఇక్కడ ఏ అండ్ బి వీళ్ళిద్దరూ ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, 9 daysలో కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ బి అండ్ సి కెన్ టుగెదర్ కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 18 days. సో బి అండ్ సి అయితే, బి అండ్ సి వీళ్ళిద్దరూ అయితే ఈ వర్క్ని ఎన్ని డేస్లో అంటే 18 daysలో కంప్లీట్ చేయగలరు. నెక్స్ట్ సి అండ్ ఏ టుగెదర్ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 27 days అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎవరంటే సి అండ్ ఏ వీళ్ళిద్దరైతే ఇదే వర్క్ని 27 daysలో అయితే కంప్లీట్ చేయగలరు. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ బి అండ్ సి వర్కింగ్ టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో అదే వర్క్ని ఈ ముగ్గురు అంటే ఏ బి సి ఈ ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం తెలియాలంటే ముందు అసలు టోటల్ వర్క్ ఏంటో తెలియాలన్నమాట. టోటల్ వర్క్ తెలియాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఈ మూడిటి యొక్క ఎల్సిఎంని తీసుకుంటాం. మరి ఇక్కడ చెప్పండి, ఈ మూడిటి యొక్క ఎల్సిఎం ఏమవుతుంది అంటే 54 అవుతుంది. తెలియకపోతే సింపుల్గా మీరేం చేస్తారంటే చూడండి, తెలియకపోతే మీరేం చేస్తారంటే డేస్కి రేషియో కట్టండి. డేస్ అంటే ఇవే కదా. సో డేస్కి రేషియో కడితే ఏమవుతుంది, రేషియో 9:18:27 అవుతుందా, 27 అవుతుంది. అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, క్యాన్సిల్ అనేది చేస్తే 1:2 ఇక్కడ 2:3 ఇక్కడ 3 అనమాట. 9 క్యాన్సిల్ అయిపోయి 1:2:3 రేషియోలో వస్తాయి అనమాట. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకోండి. 1కి 2కి 3కి ఎల్సిఎం అంటే సింపుల్గా చెబుతారు ఎవరైనా, ఎంత అవుతుంది, 6 అయినా కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎఫిషియన్సీల కోసం ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే చూడండి, 6/1 6 అవుతుంది.
6/2 3 అవుతుంది, 6/3 2 అవుతుంది అనమాట. అంటే 9కి ఎదురు ఎఫిషియన్సీ 6 ఉండాలి, 18కి ఎదురు 3 ఉండాలి, 27కి ఎదురు 2 ఉండాలన్నమాట. అలా ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి అంటే 9కి ఎదురు ఎంత 6, 18కి ఎదురు ఎంత 3, 27కి ఎదురు ఎంత 2 అనమాట. మరి టోటల్ వర్క్ అంటే ఏమవుతుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసినా వచ్చింది, ఈ రెండింటిని చేసినా వచ్చింది, ఈ రెండింటిని చేసినా వచ్చింది అనమాట. సో 9 ఆర్లు ఎంత 54, అలా 54 అనేది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. 54 యూనిట్స్ అనేది. ఈ వర్క్ని ఈ ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు అంటున్నాడు. సో డేస్ అడుగుతున్నాడు కాబట్టి ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఓకేనా. మరి వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ అంటే ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ తీసుకుంటా. వీళ్ళందరి యొక్క ఎఫిషియన్సీ అంటే వీళ్ళందరూ అంటే ఎవరు అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు, అవునా కదా. సో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6 + 3 + 2, 6 + 3 + 2 అంటే ఎంత అవుతుంది 11 అవుతుంది. సో వీళ్ళు అంటే ఎవరని చెప్పాను, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 11 అనమాట. కానీ వర్క్ చేయాల్సిన ఎవరు, ఒక ఏ, ఒక బి, ఒక సి. మరి వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది అంటే చూడండి, ఈ 2 అటు పట్టుకెళ్ళండి, 2 అటు పట్టుకెళ్తే 11/2 అవుతుంది అనమాట. అలా ఒక ఏ, ఒక బి, ఒక సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుందంటే 11/2 అవుతుంది. సో వీళ్ళు వెళ్ళి ఈ వర్క్ని చేయాలి, చేస్తే టైం ఎంత అంటున్నాడు. సో సింపుల్గా ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఎంత 11/2 కదా. సో ఆ 11/2 కింద వేస్తే సరిపోతుంది ఓకేనా. సో ఈ /2 అనేది పైకి వెళ్ళిపోతుంది, ఇంటూ 2 అవుతుంది. 2 × 54 అంటే ఎంత అవుతుంది 108 అవుతుందా, 108 బైలో 11 అనమాట. మరి ఇక్కడ చూస్తే వాల్యూ ఏమవుతుందంటే అప్రాక్సిమేట్గా చూడండి, 11 అనేది 108లో ఎన్ని టైమ్స్ పోతుంది, ఇక్కడ మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, అవునా కదా. సో ఇక్కడ 11 అనేది 108లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 9 టైమ్స్ పోతుంది. 11 9s 99 పోగా ఇంకెంత మిగులుతుంది, ఇంకా 9 మిగులుతుంది, అవునా కదా. 108లో 99 పోతే ఇంకా 9 మిగులుతుంది. ఆ 9 పైన తీసుకో, బైలో 11 కామన్ అనమాట. అలా మనకి ఏమవుతుంది 9/11 డేస్ అవుతుంది. 9/11 డేస్ అనమాట. అది ఆప్షన్ 1లో ఉంది. అలా మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, టోటల్ ఎఫిషియన్సీ 11 వచ్చింది. అది ఎవరిది అంటే ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు. కానీ వర్క్ చేయాల్సింది ఎవరు, ఒక ఏ, ఒక బి, ఒక సి. కాబట్టి ఈ 2 అన్నట్టు పంపిస్తే ఒక ఏ, ఒక బి, ఒక సి ఒక ఎఫిషియన్సీ ఎంత అవుతుంది అంటే 11/2 అవుతుంది. చేయాల్సిన వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తే నంబర్ ఆఫ్ డేస్ వస్తాయి అనమాట. ఓకేనా. ఎన్ని అంటే 9/11 డేస్ అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇఫ్ a² + b² = 50 అండ్ ab = 7 ఫైండ్ a - b by a + b వేర్ a > b అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, a² + b² = 50 మరియు ab = 7 అయితే మరియు a > b అయినా a - b by a + bని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, a² + b² = ఎంత ఇచ్చాడు 50 ఇచ్చాడు. అదేవిధంగా ab ఇచ్చాడు ఎంత అంటే మనకి ఎంత ఇచ్చాడు 7 ఇచ్చాడు అనమాట. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, a - b by a + b వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. ఎలాగంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఏంటి కండిషన్ ఏంటి, a > b అనమాట. సో ఇక్కడ చూస్తే a × b చేసినప్పుడు 7 వస్తుంది, a × b చేసినప్పుడు 7 వస్తుంది. సో ఇక్కడ ఒక పాసిబిలిటీ చెప్పండి. ఇప్పుడు 7 × 1 తీసుకున్నాను అనుకోండి, 7 × 1 తీసుకుంటే 7 అవుతుంది. ఇది ఒక పాసిబిలిటీ అనే కదా. అలాగే a > b ఉంది, a అనేది b కంటే ఎక్కువ ఉంది కదా, a7 b1 ఎక్కువ ఉంది కదా, అంటే కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. అలాగే ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెడితే కండిషన్ సాటిస్ఫై అయిద్దా అవదా, అయ్యిద్ది అనమాట. a² అంటే 7² 49 అయ్యిద్ది, 49 + 1² అంటే 1 అయ్యిద్ది, 50 సరిపోయిందా. అంటే ఇక్కడ a వాల్యూ 7 b వాల్యూ 1 తీసుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అది ఒక మెథడ్. లేదు అంటే మీరేం చేస్తారంటే సింపుల్గా దీనికి స్క్వేర్ కనుక్కోండి, దీని మొత్తానికి స్క్వేర్ వాల్యూ తీసుకోండి. స్క్వేర్ వాల్యూ అంటే ఏమవుతుంది, a - b² by a + b² అవుతుంది. a - b² అంటే స్ప్లిట్ చేస్తే a - b² అంటే ఏమవుతుంది, a² + b² - 2ab అవుతుందా, -2ab అవుతుంది. డివైడెడ్ బై a + b² అంటే a² + b² + 2ab అవుతుంది, +2ab అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే
ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 50 మైనస్ 2 ఇంటూ ఏబి 2 ఇంటూ 7 అవుతుందా 2 ఇంటూ 7 అంటే 14 అవుతుంది డివైడెడ్ బై ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 50 ప్లస్ 14 అవుతుందా 50 ప్లస్ 14 అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే ఇది చూస్తే 36 అవుతుంది డివైడెడ్ బై ఇది చూస్తే ఇది ఎంత అవుతుంది 64 అవుతుంది. కానీ ఇది మనకు ఆన్సర్ కాదు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బీనే కనుక్కోమన్నాడు. కానీ మనం ఏం కనుక్కున్నాం దీని యొక్క స్క్వేర్ని కనుక్కున్నాం. ఎందుకంటే దీనికి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది పైన ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయింది కింద ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అయింది. చేస్తే మనకేమొచ్చింది ఇది వచ్చింది అనమాట ఈ వాల్యూ కింద ఈ వాల్యూ వచ్చింది. దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. కానీ మనల్ని అడిగింది స్క్వేర్ కాదు అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి కోసం ఏం చేయాలి ఆ స్క్వేర్ని తీసుకురావాలి. తీసుకొస్తే ఏమవుతుంది రూట్ అవుతుందా రూట్ 36/64 అవుతుంది. మరి రూట్ 36/64 అంటే ఎంత అవుతుంది వాల్యూ రూట్ 36 అంటే 6 అవుతుంది బై 64 అంటే ఎంత అవుతుంది 64 అంటే మనకి 8 అవుతుందా 8 అనమాట. మరి 2 ఇక్కడ 3 టైమ్స్ 2 ఇక్కడ 4 టైమ్స్ అలా ఎంత అవుతుందంటే 3/4 అవుతుంది. ఇది ఒక మెథడ్. లేదు అంటే ఇక్కడ పాసిబిలిటీ చూడండి. పాసిబిలిటీ చూస్తే ఇక్కడ 1 7 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 7 వచ్చింది. కానీ ఏది తీసుకోవాలి బి ఏది తీసుకోవాలి అది కండిషన్ అనమాట. ఏ గ్రేటర్ దాన్ బి అన్నాడు కదా. సో ఏ వాల్యూని 7గా తీసుకోవాలి బి వాల్యూని 1గా తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మనకి ఇక్కడ కూడా సాటిస్ఫై అవుతుంది. 7 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 50 అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బిలో ఎంత అవుతుంది అంటే 7 మైనస్ 1 అవుతుందా. అలాగే ఇక్కడ 7 ప్లస్ 1 అవుతుంది. 7 మైనస్ 1 అంటే 6 అవుతుంది. 7 ప్లస్ 1 అంటే 8 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 3/4 అవుతుంది అనమాట. అలా ఈ విధంగా కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు. అలా మనకి ఏమవుతుంది 3/4 అంటే ఆప్షన్ 4 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విలేజ్ ఏ హ్యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ 72,000 విచ్ ఈజ్ డిక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1,000 పర్ ఇయర్. విలేజ్ బి హ్యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ 54,000 విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 800 పర్ ఇయర్. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ ఆఫ్ బోత్ ద విలేజెస్ బీ ద సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గ్రామం ఏ జనాభా 72,000 ఇది సంవత్సరానికి 1000 చొప్పున తగ్గుతుంది. గ్రామం బి జనాభా 54,000 ఇది సంవత్సరానికి 800 చొప్పున పెరుగుతుంది. ఎన్ని సంవత్సరాలలో 2 గ్రామాల జనాభా సమానంగా ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి విలేజ్ ఏ హ్యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ 72,000. సో ఇక్కడ ఏ అనే విలేజ్ ఉంది. దీని యొక్క టోటల్ పాపులేషన్ ఎంత అంటే ప్రజెంట్ 72,000 అనమాట. ప్రజెంట్ అంతా 72,000. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు విచ్ ఈజ్ డిక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 1,000 పర్ ఇయర్ అనమాట. అంటే ఈ ఏ యొక్క పాపులేషన్ అనేది ఎలా ఉందంటే ప్రతి సంవత్సరం 1000 తగ్గుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా. సంవత్సరాలు పెరిగే కొద్దీ 1000 తగ్గుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు విలేజ్ బి హ్యాజ్ ఎ పాపులేషన్ ఆఫ్ 54,000. అలాగే ఇంకొక విలేజ్ ఉందన్నమాట ఈ విలేజ్ బి. ఓకేనా. దీని యొక్క ప్రజెంట్ టోటల్ పాపులేషన్ ఎంత అంటే 54,000 అనమాట. ఇదంతా ఇది 54,000. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు విచ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 800 పర్ ఇయర్. అంటే ఇది కూడా ఏమవుతుంది అంటే చేంజ్ అవుతుంది. ఎలాగంటే ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 800 పర్ ఇయర్ అనమాట. అంటే ప్రతి సంవత్సరం ఇది 800 అలా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఇదేమో ప్రతి సంవత్సరం 1000 తగ్గిద్ది అనమాట. ప్రతి సంవత్సరం 1000 తగ్గిద్ది అనమాట. ఇదేమో ప్రతి సంవత్సరం 800 పెరిగిద్ది అనమాట. 800 అలా పెరుగుకుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద పాపులేషన్ ఆఫ్ బోత్ ద విలేజెస్ బీ ద సేమ్ అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల్లో లేదా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ 2 విలేజెస్ యొక్క పాపులేషన్ అనేది సేమ్గా ఉంటుంది అన్నాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ 2 విలేజెస్ యొక్క పాపులేషన్ అనేది సేమ్ అవుతుంది ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఇది తగ్గుతుంది ఇది పెరుగుతుంది. సమ్వాట్ ఈ 2 ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈక్వల్ అవుతాయి కదా. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు మనకు తెలుసా తెలియదు కదా. కాబట్టి n సంవత్సరాల తర్వాత అనుకుందాం. ఆఫ్టర్ n ఇయర్స్. సో n ఇయర్స్ తర్వాత ఈ 2 పాపులేషన్స్ ఈక్వల్ అవుతున్నాయి అనుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి n ఇయర్స్ తర్వాత అంటే ఇది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది కదా. ఇది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అలాగే n ఇయర్స్ తర్వాత అంటే ఇది కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం 1000 తగ్గిద్ది. ఇది ప్రతి సంవత్సరం 800 పెరిగిద్ది. మరి n సంవత్సరాల తర్వాత అంటే ఇది చేంజ్ అయ్యిద్ది ఇది కూడా చేంజ్ అయ్యిద్ది అనమాట. ఓకేనా. సో n సంవత్సరాల తర్వాత ఈ 2 ఈక్వల్ అవుతున్నాయి అనమాట. మరి ఇక్కడ ఇదేమవుతుంది ఇది ప్రతి సంవత్సరం 1000 తగ్గిద్ది. అలా n సంవత్సరాలు కదా. n సంవత్సరాలకి
టోటల్గా ఎంత తగ్గిద్ది 1000 ఇంటూ n అనమాట, ఎంత తగ్గిద్ది అనమాట. ఓకేనా. అలాగే ఇదేమవుతుంది, ఇది ప్రతి సంవత్సరం 800 పెరిగిద్ది. అలా ఎన్ని ఇయర్స్ కదా, సో ఇంటూ n అనమాట. అలా ఇది ఎంత ఇంక్రీజ్ అయ్యింది. సో అలా n ఇయర్స్ తర్వాత ఈ రెండు పాపులేషన్స్ ఏమవుతున్నాయి అంటే రెండు సేమ్గా ఉంటున్నాయి అన్నాడు కదా, అంటే నథింగ్ బట్ రెండు ఈక్వల్ అవుతున్నాయి అనమాట. అర్థమైంది కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ -1000 అటు పంపించే, అలాగే ఈ 54,000ని ఇటు పట్టుకురా. అప్పుడేమవుతుందంటే 72 - 54 అంటే ఎంత అవుతుందంటే 18,000 అవుతుందా, 18,000 అనమాట. 18,000 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 800n ఇటు నుంచి 1000n, టోటల్ ఎంత అవుతుంది 1800n అవుతుందా, 1800n అవుతుంది అనమాట. దీన్ని బట్టి n వాల్యూ ఏమవుతుంది, డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే 10 అవుతుంది. అంటే n ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ n ఇయర్స్ అనమాట. అంటే n ఇయర్స్ తర్వాత ఈ రెండు పాపులేషన్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. సో ఆ n వాల్యూ ఎంత అంటే 10 అనమాట. అంటే 10 ఇయర్స్ తర్వాత ఈ రెండు పాపులేషన్స్ ఈక్వల్ అవుతాయి అనమాట. లేదంటే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు 10 ఇయర్స్ కదా, ఈ వాల్యూ ఎంత 10 ఇయర్స్ అనమాట. 10 ఇయర్స్ తర్వాత అంటే వాల్యూ ఏమవుతుందో చూడండి, ప్రతి సంవత్సరం 1000 తగ్గిద్ది. అలా 10 సంవత్సరాల్లో 10,000 తగ్గిద్ది కదా, 10,000 తగ్గిద్ది అనమాట. ఎంత తగ్గిద్ది, 10,000 తగ్గిద్ది. మరి 72 ఉండాల్సింది 10 తగ్గిందంటే ఎంత అవుతుంది, ఇప్పుడు 62,000 అవుతుంది కదా, 62,000 అవుతుంది అనమాట. అవునా కదా, ఇది 62,000. అలాగే ఇది ప్రతి సంవత్సరం 800 పెరిగిద్ది. అలా 10 సంవత్సరాల్లో ఎంత పెరిగిద్ది, 8,000 పెరిగిద్ది. అవునా కదా, 8,000 పెరిగిద్ది. సో ప్రజెంట్ ఎంత ఉంది, 54 ఉంది. ఇప్పుడు 8 పెరిగింది అంటే ఎంత అవుతుంది, 62,000 అవుతుంది అనమాట. అవునా కదా. అలా 10 సంవత్సరాల తర్వాత ఇది 62,000 ఉంది, తగ్గి ఇది పెరిగి 62,000 అయ్యింది అనమాట. అలా రెండు 10 సంవత్సరాల తర్వాత ఈక్వల్ అవుతాయి అనమాట. అది మనం కనుక్కున్నాం. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ది పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ టు 6 డిస్ట్రిక్ట్స్ A to F ఆఫ్ ఎ స్టేట్, స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అంటున్నాడు. కింది పై చార్ట్ ఒక రాష్ట్రంలోని ఏ నుండి ఎఫ్ వరకు 6 జిల్లాలకు విద్యుత్ పంపిణీ శాతాన్ని చూపుతుంది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి ఇక్కడ డేటా అయితే ఇచ్చాడు అనమాట. సో ఈ డేటా ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ABC సో ఆన్ అప్ టు F ఇవి ఏంటంటే ఇవి డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇవి డిస్ట్రిక్ట్స్. అలాగే ఇక్కడ పర్సంటేజ్లు ఉన్నాయి కదా, ఈ పర్సంటేజ్ ఏంటి, పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనమాట. ఓకేనా. అంటే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఎంత పర్సంటేజ్ పవర్ వెళ్ళిందో అదనమాట, ఎంత పర్సంటేజ్ పవర్ వెళ్ళిందో అదనమాట. అంటే ఇక్కడ ఏ అనే డిస్ట్రిక్ట్ తీసుకుంటే దానికి ఎంత పర్సంటేజ్ పవర్ వెళ్ళింది, 24% పవర్ అయితే దానికి వెళ్ళింది. అలాగే సి అనే డిస్ట్రిక్ట్ తీసుకుంటే దీనికి ఎంత పర్సంటేజ్ పవర్ వెళ్ళింది, 36% పవర్ అయితే వెళ్ళింది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద టోటల్ నంబర్ ఆఫ్ యూనిట్స్ గ్రాంటెడ్ ఈజ్ ఈక్వల్ టు 5,400. అంటే పవర్ అనేది ఎలా ఉంటుంది, యూనిట్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ టోటల్ యూనిట్స్ ఎన్ని అంటే 5,400. అంటే సింపుల్గా ఇది టోటల్ పవర్ అనమాట. ఇదేంటి టోటల్ పవర్ అనమాట. టోటల్ పవర్ ఎంత అంటే 5,400 యూనిట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాట్ ఈస్ ద యావరేజ్ నంబర్ ఆఫ్ యూనిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు డిస్ట్రిక్ట్స్ CDE అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. CD మరియు E జిల్లాలకు పంపిణీ చేయబడిన యూనిట్ల సగటు సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ Cకి కొంత పర్సంటేజ్ వెళ్తుంది, Dకి కొంత పర్సంటేజ్ వెళ్తుంది, Eకి కొంత పర్సంటేజ్ అయితే వెళ్తుంది. వీటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. CDE యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ యావరేజ్ అంటే ఏం చేస్తాం, ఆ మూడింటిని యాడ్ చేస్తాం. Cకి వచ్చింది, Dకి వచ్చింది, అలాగే Eకి వచ్చింది. ఈ పవర్లు మొత్తాన్ని యాడ్ చేసి బై 3 వేస్తాం అనమాట. అవునా కదా. సో ఇది కనుక్కుంటే యావరేజ్ వస్తుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ టోటల్ పవర్ ఎంత, పర్సంటేజ్లో టోటల్ పవర్ ఎంత, మొత్తాన్ని యాడ్ చేస్తే పర్సంటేజ్లో టోటల్ పవర్ ఎంత అవుతుందంటే 100% అవుతుంది అనమాట. పర్సంటేజ్లో టోటల్ పవర్ ఎంత అవుతుంది, 100% అవుతుంది. కానీ యూనిట్స్ రూపంలో టోటల్ పవర్ ఎంత అంటే 5,400 యూనిట్స్, 5,400 యూనిట్స్. అవునా. మరి ఇక్కడ CDEకి వెళ్ళిన పవర్ ఎంత, CDEకి వెళ్ళిన పవర్ ఎంత అంటే టోటల్గా ఎంత అవుతుందంటే చూడండి, ఇక్కడ 36 4 40, ఇదంతా 52 కదా టోటల్గా. సో CDEకి వెళ్ళిన పవర్ ఎంత అంటే 52%. అది యూనిట్స్లో కనుక్కుంటే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 100 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 52 × 54 అనమాట. 52 × 54 యూనిట్స్ అనమాట. ఇదేంటంటే ఈ మూడిటికి వెళ్ళిన టోటల్ సమ్ అనమాట. ఓకేనా. ఈ మూడిటికి వెళ్ళిన పవర్ అనమాట, టోటల్
టోటల్ పవర్ అనమాట. సో టోటల్ పవర్ ఎంత అంటే 52 ఇంటూ 54/3 చేయాలి కదా, బై 3 చేయాలన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 1 టైము, 3 18 టైమ్స్ పోతుంది అనమాట. మళ్ళీ ఇదంతా చేయకూడదు. సింపుల్గా మీరేం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. ఇక్కడ లాస్ట్లో 2, ఇక్కడ లాస్ట్లో 8. 2 ఇంటూ 8 అంటే ఏమవుతుంది 16. అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 6. ఎక్కడ వచ్చింది మనకి, ఇదిగోండి ఇది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మెయిన్ ప్రపోర్షనల్ ఆఫ్ 0.25 అండ్ 0.64 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 0.25 మరియు 0.64 యొక్క సగటు అనుపాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 వాల్యూస్ ఇచ్చాడు కదా, ఈ వాల్యూస్ని ఏబి అనుకుంటే ఈ రెండింటి యొక్క మీన్ ప్రపోర్షనల్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. సో మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అవుతుంది. సో ఇది కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి ఏ అంటే 0.25, దాన్ని ఏమనుకోవచ్చు 25/100 అనుకోవచ్చు కదా, 25/100 అనుకోవచ్చు. ఇంటూ దీన్ని 64/100 అనుకోవచ్చు కదా, 64/100 అనుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 25 అనేది రూట్లోంచి బయటకు వస్తే 5 అవుతుంది. ఇంటూ 64 బయటకు వస్తే 8 అవుతుంది. అలాగే 2 100లకి ఒక 100 బయటకు వచ్చింది, అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 40/100 అవుతుందా, 40/100 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, ఏమవుతుంది 0.4 అవుతుంది అనమాట. అలా 0.4 అనేది ఈ రెండింటి యొక్క మెయిన్ ప్రపోర్షనల్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్లోజ్డ్ క్యూబాయిడ్ హూజ్ లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ 16 సెంటీమీటర్స్, 12 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. పొడవు, వెడల్పు మరియు ఎత్తు వరుసగా 16 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు మరియు 8 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘగణం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైనల్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీర్ఘగణం యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మరి ఇక్కడ క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుందంటే 2 ఇంటూ ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనమాట. ఎల్బి ప్లస్ బీహెచ్ ప్లస్ ఎల్హెచ్ అనమాట. సో ఇక్కడ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇచ్చాడు కదా. సో ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్ అనమాట, రెస్పెక్టివ్లీ కదా ఇచ్చింది. సో అదనమాట. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత అవుతుంది 2 ఇంటూ ఎల్బి అంటే 16 ఇంటూ 12 ఎంత అవుతుంది, 16 ఇంటూ 12 అవుతుంది. ప్లస్ బీహెచ్ అంటే 12 ఇంటూ 8, 12 ఇంటూ 8 అవుతుంది. ప్లస్ ఎల్హెచ్ అంటే 16 ఇంటూ 8, 16 ఇంటూ 8 అనమాట, అవునా కదా. సో ఇప్పుడు ఇది మనకేమవుతుంది టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది, అవునా కదా. అయితే ఇక్కడ 2 ఇంటూ సంథింగ్ అంటే ఏమవుతుంది, 2 ఇంటూ సంథింగ్ అంటే ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తుంది, అవునా కదా. 2 ఇంటూ సంథింగ్ అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. కానీ ఇక్కడ 823 అనేది ఏమవుతుంది ఆడ్ నెంబర్ కదా, అంటే ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. మనకి రావాల్సింది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ ఇది 10 అనుకుంటే ఇదేమవుతుంది, ఇది 160 అవుతుంది. ప్లస్ ఇది 1296 అంటే ఇప్పుడు 160, ఇది ఒక 100 అనుకో, ఎంత అవుతుంది 260. 260 ఇంటూ ఇది ఎంత అవుతుంది, 260 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది, సుమారుగా 520 అంటే 500 కంటే ఎక్కువే ఉంటుంది, 500 కంటే ఎక్కువే ఉంటుంది. అంతేగాని 238, 382 ఉండదు కదా, అవునా కదా. తక్కువలో తక్కువ వేసుకుంటేనే మనకి ఎంత వచ్చింది అంటే 500 కంటే ఎక్కువ ఉంది, 500 కంటే ఎక్కువ ఉంది. అంతేకాని ఇక్కడ 238, 382 అయిద్దా, అవ్వదు కదా. 500 కంటే తక్కువ అనేవి అంటే ఇవి కూడా ఆన్సర్లు కావు. కాబట్టి మిగిలిపోయిన ఇదే మనకి ఆప్షన్ అయింది. అర్థమైందా. ఈవెన్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ ఎగిరిపోయింది. అప్రాక్సిమేట్గా చూస్తే ఇది 520కి దగ్గరికి ఉంది, అవునా కదా. 260 అంటే ఇంటూ 2 కాబట్టి 520 అనమాట. 520 అంటే 500 కంటే ఎక్కువ కాబట్టి ఈ రెండు లేచిపోయినాయి కాబట్టి మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది. లేదు మాకు ఇదంతా వద్దు అనుకుంటే మీరు చేసుకున్నా నో ప్రాబ్లం, చేసినా సరే మనకి ఆన్సర్ అదే వస్తుంది. చూడండి జాగ్రత్తగా. 2 ఇంటూ ఇక్కడ ఈ రెండిట్లో 16 కామన్ తీస్తే ఏమవుతుంది, 16 కామన్ తీస్తే 12 ప్లస్ 8 అవుతుందా అంటే 20 అవుతుందా, 20 అవుతుంది. ప్లస్ 12 ఎంత 96, అవునా కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 320 ప్లస్ 96 ఇది ఎంత అవుతుంది, ఇది 320 అవుతుంది ప్లస్ 96 అంటే ఎంత అవుతుందంటే 416 అవుతుందా, 416 అవుతుంది అనమాట. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 832 ఏమవుతుంది స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. చూసారా 832 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. కానీ ఇదంతా చేయకుండానే మనం కళ్ళతో చూసి ఆప్షన్ ఎలిమినేట్ చేసేసి పెట్టేసామన్నమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో కింది సంఖ్యలలో ఏది వస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చాడు కదా, ఏంటి 47, 48, 52, 52, 79, 95 క్వశ్చన్ మార్క్ అనమాట. 95 క్వశ్చన్ మార్క్. మరి ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి కదా. సో ప్యాటర్న్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ ఏమైంది +1 అయిందా అంటే సింపుల్గా 1 ఇంక్రీజ్ అయింది. ఓకేనా, 1 ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమైందంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 4 ఇంక్రీజ్ అయిందా, 4 ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, 27 ఇంక్రీజ్ అయింది అనమాట, 27. అలాగే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది, ఇక్కడ 16 అంతేలే 16 ఇంక్రీజ్ అయింది. అవునా కదా. నెక్స్ట్ ఏమొస్తుంది అది మనకు కావాలన్నమాట. అవునా, మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఇది 1 క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 1 క్యూబ్. ఇదేంటి, ఇది 2 స్క్వేర్ అనమాట, ఇది 2 స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని 3 క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 3 క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని 4 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా, 4 స్క్వేర్ అనమాట. అయితే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్కి ఏముంది, ఆడ్ నెంబర్స్కి ఏమో క్యూబ్ ఉంది, ఆడ్ నెంబర్స్కి క్యూబ్లు ఉన్నాయి. అవునా, అలాగే ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అయితే స్క్వేర్ ఉన్నాయి అనమాట. అవునా కదా. ఆర్డర్ ఎక్కడి నుంచి ఉంది, 1 2 3 4 ఇలా 1 నుంచి స్టార్ట్ అయింది అనమాట. అవునా, ఆర్డ్ అయితే క్యూబ్ ఉంది, అలాగే ఈవెన్ అయితే స్క్వేర్ ఉందన్నమాట. అవునా, సో ఇక్కడ 4 తర్వాత ఏమొస్తుంది, 5 వస్తుంది. మరి ఇది ఆడ్ కాబట్టి ఏముండాలి, క్యూబ్ ఉండాలి. 5 క్యూబ్ అంటే ఏమవుతుంది, 5 క్యూబ్ అంటే 125 అవుతుందా, 125. అవునా కదా. మరి ఇక్కడ 79కి 16 యాడ్ చేస్తే 95 వచ్చింది. అవునా కదా. అదేవిధంగా 95కి ఇప్పుడు 125ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మనకి ఆన్సర్ అవుతుంది. మరి 95కి 125ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ 5 అటు వెళ్తే 100 అవుతుంది. 100 అను ఇక్కడ 120 ఉంటుంది, అంటే 220 అవుతుంది అనమాట ఆన్సర్ అనేది. అవునా కదా. సో అలా మనకి 220 అనేది ఆన్సర్ అయింది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ ఏ సమ్ ఆఫ్ ₹3,500 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం compounded annually, then what is the period for which the compound interest is ₹358.75 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వడ్డీని సంవత్సరానికి ఒకసారి లెక్కించినచో ₹3,500 మొత్తాన్ని సంవత్సరానికి 5% చక్కెర వడ్డీతో పెట్టుబడి పెడితే ఎంత కాలానికి ₹358.75 చక్కెర వడ్డీ వస్తుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, ఇది డైరెక్ట్గా చేసేయచ్చు. నార్మల్గా ఏంటంటే ఇక్కడ మనల్ని అడిగింది వాట్ ఈస్ ద టైం పీరియడ్ అడిగాడు అనమాట. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్ ఫార్ములా. ఏంటంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ n అనమాట. n అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా ఇచ్చాడు, పర్ యానం ఇయర్స్లో ఇచ్చాడు అనమాట. ఇయర్స్లో ఇచ్చాడు కాబట్టి ఇది కూడా ఇయర్స్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ నంబర్ ఆఫ్ ఇయర్స్ని కనుక్కోవచ్చు. అలాగే అమౌంట్ అంటే మీకు అందరికీ తెలిసిందే, ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం అనమాట. ఇది ఇక్కడ నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ వస్తాయి అనమాట. కానీ ఈ ఫార్ములా యూజ్ చేయకుండా మనం బేసిక్గా ఆలోచించి తీసుకొద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 3,500. అవునా కదా. ప్రిన్సిపల్ ఎంత అంటే 3,500. కానీ టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 358.75. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 358.75 అనమాట. అవునా కదా. మరి ఇక్కడ ఈ ప్రిన్సిపల్లో ఇది ఎంత పర్సెంటేజ్, సుమారుగా ఇది అప్రాక్సిమేట్గా 350 అనుకుంటే ప్రిన్సిపల్లో ఇది ఎంత పర్సెంటేజ్, 10% కదా, 10% అనమాట. అవునా కదా, 10%. మరి ఇక్కడ చూస్తే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఉందంటే 5% పర్ యానం ఉంది. అంటే సింపుల్గా 1 ఇయర్కి ఎంత వచ్చింది, 5% వచ్చింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ కూడా ఎంత వచ్చింది, ఇంకొక 5% వచ్చింది. అలా మనకి టోటల్గా 10% కదా, అప్రాక్సిమేట్గా 10% రావాలి. మరి 2 ఇయర్స్కే 10% వచ్చేసింది. కానీ ఇది నిజానికి 10% కాదు, 10% కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఎందుకంటే 10% అంటే 350, కానీ దానికంటే ఎంత ఎక్కువ ఉంది, ₹8.75 ఎక్కువ ఉంది. ఇక్కడ కూడా అలానే ఉంటుంది చూడండి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ 5% వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా 5% వచ్చింది. కానీ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ పడిద్ది. అంటే ఈ 5% మీద మళ్ళీ 5% పడిద్ది అనమాట. అంటే టోటల్గా మనకి
మనకి ఇక్కడ కూడా కొద్దిగా పర్సంటేజ్ వచ్చింది అనమాట. ఓవరాల్గా 2 years కలిపి టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 5% + 5% ప్లస్ పాయింట్ సంథింగ్ పర్సెంట్ అనమాట. అంటే ఇక్కడ ఎంత వచ్చింది అంటే మనకి సుమారుగా 10% వచ్చింది. ఇక్కడ కూడా ఇది సుమారుగా 10%. సో ఈ 10% అవడానికి 2 years టైం పట్టింది కదా. అంటే ఇక్కడ కూడా ఈ 358.75 ఇంత ఇంట్రెస్ట్ రావాలంటే ఇక్కడ కూడా 2 years టైం పడుతుంది. ఓకేనా, 2 years టైం పడుతుంది. 2 years అంటే 24 months అనమాట. లేదంటే డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములాని యూజ్ చేసేసి డైరెక్ట్గా మీరు కనుక్కోవచ్చు అనమాట. అర్థమైందా? ఇక్కడ నార్మల్గా మనం బేసిక్గా ఆలోచిస్తేనే అయిపోతుంది అనమాట. 1 yearకి 5%, 2 yearsకి 10%. ఇక్కడ కూడా మనకి 10% అయినా కదా అప్రాక్సిమేట్గా, మరి 2 years అయినా కదా, అప్పుడు 24 months అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అనేసి అంటున్నాడు. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్న గుర్తు స్థానంలో కింది సంఖ్యలలో ఏది వస్తుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ మనకి ఒక సిరీస్ ఇచ్చాడు కదా, ఏంటి 12, 17, 32, 57, 57, 92 అనమాట. 92 అవునా. సో ఇక్కడ చూస్తే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ మార్క్ అనమాట. మరి ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ 12 అనేది ఏమైంది 17 అయింది, అంటే 5 ఇంక్రీజ్ అయింది అవునా. అలాగే 17 అనేది 32 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 15 ఇంక్రీజ్ అయిందా, 15 ఇంక్రీజ్ అయింది అనమాట. అలాగే ఇది 32 అనేది 57 అయింది, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 25 ఇంక్రీజ్ అయిందా, 25 ఇంక్రీజ్ అయింది. అలాగే 57 అనేది 92 అయింది, 92 అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్టు 35 ఇంక్రీజ్ అయినట్ట 35 అనమాట. అయితే ఇక్కడ తర్వాత ఏం ఇంక్రీజ్ అయ్యింది అది మనకు కావాలన్నమాట అవునా. మరి ఇక్కడ చూస్తే క్లియర్గా ఇదేంటి, ఇది 5 × 1, ఇది 5 × 3 అవునా, ఇది 5 × 5, ఇది 5 × 7. అప్పుడు తర్వాత ఏం రావాలి 5 × ఆడ్ నెంబర్ 1, 3, 5, 7, తర్వాత ఏం రావాలి 9 రావాలి, అంటే 5 × 9 రావాలన్నమాట. 5 × 9 అంటే 45. మరి 57కి 35 యాడ్ చేస్తే 92 వచ్చింది. అలాగే 92కి 45 యాడ్ చేస్తే ఎంత వచ్చిందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. 2, 5, 7 అవుతుంది, 9, 4, 13 అవుతుంది. అలా 137 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈజ్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ విచ్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చే దగ్గరి ఉజ్జాయింపు విలువ కింది ఎంపికలలో ఏది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి ఇది ఇచ్చాడు కదా, సో ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది క్వశ్చన్ మార్క్కేనా కదా. సో ఈ వాల్యూ అనేది అప్రాక్సిమేట్గా దేనికి ఈక్వల్ అవుతుంది అనేసి అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్ అంటున్నాడు కదా, మనం కూడా అప్రాక్సిమేటే తీసుకుందాం. ఇక్కడ ఇది 45 తీసుకోవచ్చా 45. సో 45 డివైడెడ్ బై, ఇది డివైడెడ్ బై అనమాట, కనపడుతుందో లేదో మరి చూడండి. డివైడెడ్ బై ఇది 8.998 అంటే 9 తీసుకోవచ్చు, ప్లస్ 24 తీసుకోవచ్చు కదా 24 డివైడెడ్ బై, మళ్ళీ డివైడెడ్ బై 12 తీసుకోవచ్చు కదా 12 మైనస్ 7 ప్లస్ ఇది 8 తీసుకోవచ్చు ఇంటూ ఇది 2 తీసుకోవచ్చు అనమాట. అవునా కదా. మరి ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటి, బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. అవునా కదా, బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేవు, తర్వాత డివిజన్ ఉంది కదా డివిజన్. సో ఈ రెండింటికి మధ్య డివిజన్ చేయండి. డివిజన్ చేస్తే ఎంత అవుతుంది, డివిజన్ చేస్తే 5 అవుతుందా 5 అవుతుంది. తర్వాత మల్టిప్లికేషన్ ఉంది కదా, మళ్ళీ డివిజన్ ఉంది కదా, మళ్ళీ డివిజన్ ఉందన్నమాట. సో డివిజన్ చేస్తే డివిజన్ ఎంత అవుతుంది 2 అవుతుంది, -7. తర్వాత ఏం చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలా, 8 × 2 ఎంత అవుతుంది +16 అవుతుందా, +16 అనమాట. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ నార్మల్ చేసేయచ్చు కదా, +7 ఇక్కడ -7 క్యాన్సిల్, టోటల్గా ఎంత అవుతుంది వాల్యూ 16 అవుతుందా. అలా అప్రాక్సిమేట్గా ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 16కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ఫీ వేవియర్ సీట్స్ ఇన్ డిఫరెంట్ కోర్సెస్ ఇన్ ఏ యూనివర్సిటీ, స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి అడుగుతున్నాడు. కింది చార్ట్ విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సులలో ఫీజు మినహాయింపు సీట్లను చూపిస్తుంది. చార్ట్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి అడుగుతున్నాడు అనమాట. అనేసి మనకి కొంత డేటా కూడా ఇచ్చాడు. సో ఈ డేటా ఏముండదో సింపుల్గా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సపోజ్ ఇక్కడ నేను ఎంఎస్సి అనే కోర్స్ తీసుకున్నా, అందులో టోటల్గా
సీట్స్ ఎన్ని ఉంటాయి అంటే సీట్స్ అంటే ఫీ వేవియర్ సీట్ అంటే ఫీజు మినహాయింపు సీట్లు అనమాట. ఓకేనా, అదేమొద్దు మనకి సింపుల్గా సీట్స్ అనుకుందాం. ఓకేనా, సో అలా ఎంఎస్సిలో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 21% సీట్లు ఉన్నాయి అనమాట. అలాగే ఎంటెక్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 15% సీట్లు ఉన్నాయి అనమాట. ఓకేనా, అలా పర్టికులర్ కోర్సులో పర్టికులర్గా ఇన్ని సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎంబీఏ తీసుకుంటే 16% సీట్స్ అయితే ఉన్నాయి అనమాట. అర్థమైంది కదా డేటా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ ఈజ్ ఈక్వల్ టు 15,000. సో టోటల్గా యూనివర్సిటీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారంటే 15,000. మరి ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అన్ని సీట్లు ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు 10 మంది స్టూడెంట్స్ ఉంటే 10 సీట్లు ఉన్నట్లు లెక్క. అలాగే ఇక్కడ కూడా 15,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అంటే టోటల్గా 15,000 సీట్లు ఉన్నాయి అనమాట. టోటల్గా 15,000 సీట్లు ఉన్నాయి అనమాట. కానీ ఇక్కడ ఎంఎస్సిలో వీటన్నిటిలో కలిపితే పర్సంటేజ్లో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంఎస్సిలో 21% సీట్లు ఉన్నాయని చెప్పి ఇందాకే, ఎంకామ్లో 30% సీట్లు ఉన్నాయని చెప్పి, అవునా. అలా ఈ టోటల్ సీట్స్ మొత్తాన్ని కలిపితే ఎంత పర్సంటేజ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్ అంటే 100% అవుతుంది. చూడండి 100% అవుతుంది. కానీ ఇక్కడ టోటల్ సీట్స్ ఎన్ని అవుతాయి అంటే 15,000 అవుతాయి. అలా 100% సీట్స్ ఈజ్ ఈక్వల్ టు 15,000 సీట్స్ అనమాట. మనల్ని ఏమడుతున్నాడు, ఇది ఇచ్చేసి ఏమడుతున్నాడు అంటే వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫీ వేవియర్ సీట్స్ ఇన్ ఎంటెక్ అండ్ ఎంకామ్ టుగెదర్ అంటున్నాడు. ఎంటెక్ మరియు ఎంకామ్లలో కలిపి మొత్తం ఫీజు మినహాయింపు సీట్ల సంఖ్య ఎంత అన్నాడు. మరి ఎంటెక్ ఎంకామ్ ఈ రెండిట్లో కలిపి టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయి అంటున్నాడు. ఎంటెక్ అంటే ఇదిగోండి, సారీ అంతేలే, ఎంటెక్ అంటే ఇది, అలాగే ఎంకామ్ అంటే ఇది, ఈ రెండిట్లో కలిపి అంటున్నాడు. కలిపి అంటే ఎంత పర్సంటేజ్ ఉంది, 45% ఉందా, 45% సీట్లు ఉన్నాయి. ఇవి నంబర్ రూపంలో ఎన్నో కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా. మరి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 00 క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 45 × 150, 45 × 150. సో 45 × 150 అంటే ఏమవుతుందో చూడండి, 45 × 150, 15 చేయండి, 15 × 45 చేయండి. ఫస్ట్ 15 × 45 అంటే 5 5 is 25, 25 2 క్యారీ, 5 4 is 20, అది ఒక 225 దా ఇంటూ పెట్టేస్తే 1 × 45, 45 అవుతుందా, 45 అనమాట. సో ఇక్కడ 5 7 6 675 అవుతుందా, 675. ఇక్కడ 10 ఉంది కదా, 150లో 0 ఉంది కదా, 0 అనమాట. అంటే 6750 అనేది ఆన్సర్ అవుతుంది. అలా ఎంటెక్ ఎంకామ్ ఈ రెండిట్లో కలిపి ఎన్ని సీట్లు ఉన్నాయి అంటే 6,750 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే హౌ మెనీ నెంబర్స్ బిట్వీన్ 1 to 150 ఆర్ డివిజిబుల్ బై 3 and 4 బోత్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 1 నుండి 150 మధ్య ఎన్ని సంఖ్యలు 3 మరియు 4 రెండింటి చేత భాగించబడతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, 1 to 150 ఈ మధ్యలో 1 నుంచి 150 లోపు 3 and 4 అంటే ఈ రెండింటి చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని అంటున్నాడు. ఓకేనా. మరి 3 చేత డివిజిబుల్ అవ్వాలి, 4 చేత డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు కదా. 3 చేత డివిజిబుల్ అవ్వాలి, 4 చేత డివిజిబుల్ అవ్వాలి. మరి 3 and 4 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అయిన 12 చేత డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటంటే సింపుల్గా 1 నుంచి 150 వరకు ఎన్నైతే నెంబర్స్ 12 చేత డివిజిబుల్ అవుతాయో ఆ నెంబర్ కనుక్కోవాలన్నమాట. అవి ఎన్ని ఉంటాయో కనుక్కోవాలి సింపుల్గా. ఓకేనా. 1 నుంచి 150 లోపు 12 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్నో కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు 1 నుంచి ఉంది కదా, 1 నుంచి ఉంది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి సింపుల్గా ఏం చేయాలంటే లాస్ట్ నెంబర్ తీసుకో 150. సో ఈ 150 డివైడెడ్ బై 12 చేయాలన్నమాట. ఎందుకంటే 12 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ని కనుక్కుంటున్నాం కదా, కాబట్టి బై 12 చేయాలి. చేస్తే అవి ఎన్ని అవుతాయి అంటే చూడండి ఇక్కడ అప్రాక్సిమేట్గా చూడండి ఎన్ని టైమ్స్ పోతుందా, 12 ఇక్కడ 15లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది, 30 అవుతుంది. 30లో 12 అనేది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ 1 నుంచి 150 వరకు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 3 చేత, అదేవిధంగా 4 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 12 ఉంటాయి అనమాట. సో 12 కాబట్టి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40 ఇఫ్ ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20 వాట్ విల్ బి ద చేంజ్డ్ యావరేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 70 విలువల సగటు 40,
ప్రతి విలువను 20తో గుణిస్తే మారిన సగటు ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, యావరేజ్ ఆఫ్ 70 వాల్యూస్ ఈజ్ 40. అంటే ఈ 70 వాల్యూస్ యొక్క 70 వాల్యూస్, ఓకేనా, ఈ 70 వాల్యూస్ యొక్క యావరేజ్ ఎంత అంటే 40. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈచ్ వాల్యూ ఈజ్ మల్టిప్లైడ్ బై 20. అంటే ఈ 70 వాల్యూస్లో ఉన్న ప్రతి వాల్యూ కూడా ఏమైంది, 20తో మల్టిప్లై అయింది. అంటే ఇంటూ 20 అయింది అనమాట. ప్రతి అబ్జర్వేషన్ ఇంటూ 20 అయింది. అలా కనుక జరిగితే వాట్ విల్ బి ద చేంజ్డ్ యావరేజ్, అప్పుడు కొత్తగా వచ్చే యావరేజ్ ఏమవుతుంది అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొన్ని అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ ఇదనుకోండి, ఇలా ప్రతి అబ్జర్వేషన్ అనేది ఇంటూ 20 అయింది అనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది, యావరేజ్ కూడా ఇంటూ 20 అవుతుంది. ఓకేనా. అలా కాకుండా ప్రతి అబ్జర్వేషన్ -20 అయింది అనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది, -20 అవుతుంది. అలా కాకుండా ప్రతి అబ్జర్వేషన్ +20 అయింది అనుకోండి, అప్పుడు కొత్తగా వచ్చే యావరేజ్ కూడా ఏమవుతుంది, +20 అవుతుంది. అలా కాకుండా ప్రతి వాల్యూ అనేది లేదా ప్రతి అబ్జర్వేషన్ అనేది డివైడెడ్ బై 20 అయింది అనుకోండి, అప్పుడు యావరేజ్ కూడా ఏమవుతుంది, డివైడెడ్ బై 20 అవుతుంది. అంటే అబ్జర్వేషన్స్ అన్నీ ఇంటూ 20 అయితే యావరేజ్ కూడా ఇంటూ 20, అబ్జర్వేషన్స్ అన్నీ -20 అయితే యావరేజ్ కూడా -20. కానీ ఇక్కడ ఏమైంది, మనకి ఇంటూ 20 అయింది, కాబట్టి యావరేజ్ కూడా ఏమవ్వాలి, ఇంటూ 20 అవ్వాలి. అంటే కొత్త యావరేజ్ ఏమవుతుంది, 40 × 20 అనమాట. అంటే ఎంత అవుతుంది, 800 అవుతుంది. ఓకేనా. అలా మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఇఫ్ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 1/2 - √2 దెన్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వర్గ సమీకరణం యొక్క మూలాలలో ఒకటి 1/2 - √2 అయితే వర్గ సమీకరణాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ వన్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 1/2 - √3 అంటున్నాడు. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, దానికి 2 రూట్స్ ఉంటాయి కదా, అందులో ఒక రూట్ ఇచ్చాడు. ఏంటంటే ఆ ఒక రూట్ 1/2 - √2 ఇది ఒక రూట్ అనమాట. అవునా. అయితే ఈ రూట్ ఇచ్చేసి మనల్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకొక రూట్ ఉందనుకోండి, అప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ఏదో ఒకటి చేసుకుంటాం, సమ్ ఆఫ్ ది రూట్స్ కానీ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ కానీ కనుక్కొని ఏదో ఒకటి చేస్తాం. కానీ ఇక్కడ మనకి ఓన్లీ ఒక రూటే ఇచ్చాడు, ఇది ఇచ్చేసి ఇక్కడ మనల్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా. అయితే ఇంకొక రూట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది, డినామినేటర్లో 2 - √2 ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, 2 + √2తో మల్టిప్లై చేస్తా. పైన కూడా చేయాలి కదా, రేషనలైజింగ్ ద డినామినేటర్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా. సో పైన ఏమవుతుందంటే 2 + √2 అవుతుందా, 2 + √2 డివైడెడ్ బై కింద ఏమవుతుంది, 2² - √2² అవుతుందా, 2² అంటే 4 అవుతుంది, -√2² అంటే 2 అవుతుంది కదా, 2 అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 + √2 అవుతుంది. సో ఇక్కడ స్ప్లిట్ చేస్తే ఏమవుతుందంటే ఇదేమవుతుంది, 1 + √2/2 అవుతుందా, అంటే ఇక్కడ 1/√2 అవుతుంది అనమాట. అవునా. సో ఇది ఏ ఫామ్లో ఉందంటే p + √q ఫామ్లో ఉంది. అవునా కదా. 1/√2 అంటే √1/2 రాసుకోవచ్చు కదా స్ప్లిట్ చేసుకొని. అవునా కదా. సో అలా p + √qగా రాసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ p + √q అనేది ఒక రూట్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా p - √q అనేది కూడా ఇంకొక రూట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి చెప్పండి మరి, ఇక్కడ నుంచి అయితే ఇక్కడ కండిషన్ కూడా ఇంకోటి ఉంటుంది, pq కోప్రైమ్ అనేసి ఏదో ఉంటుందన్నమాట, ఐడియా లేదు నాకు కూడా. సో 1 + 1/√2 అనేది ఒక రూట్ అయితే ఆటోమేటిక్గా ఇంకొక రూట్ ఏమవుతుందంటే సెకండ్ది 1 - 1/√2 అవుతుంది, 1 - 1/√2 అవుతుంది అనమాట. మరి ఇక్కడ ఫస్ట్ రూట్ ఉంది, సెకండ్ రూట్ ఉంది, ఆప్షన్ వెరిఫై చేయొచ్చు లేదా, వెరిఫై చేసేయచ్చు అనమాట. సో సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోండి, ఈజీగా ఉంటుంది. సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, యాడ్ చేస్తే 1/√2 - 1/√2 క్యాన్సిల్ అయిపోయి సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది, 2 అవుతుందా, 2 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చూస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a, అవునా కదా, -b/a. సో చూడండి ఇక్కడ ఏమవుతుంది, -3/√2 అవుతుంది, అంటే రాంగ్ ఆప్షన్. మనకు కావాల్సింది 2. అలాగే ఇక్కడ చూస్తే -3/-2 అంటే 3/2 అవుతుందా, 3/2 అవుతుంది, రాంగ్ ఆప్షన్. అలాగే -3/√2 రాంగ్ ఆప్షన్. ఇదిగోండి ఫైనల్గా ఇదనమాట. కావాలంటే చూడండి ఇక్కడ ఏమవుతుంది, b అంటే -4, -b అంటే 4/a అంటే 2 అనమాట. ఎంత అవుతుంది, 2 అవుతుంది. సరిపోయిందా లేదా, అలా అనమాట. ఓకేనా. సో అలా మనకి 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. p + √q
రూట్ క్యూబ్ ఫామ్లో ఒక రూట్ ఉంటే అప్పుడు ఇంకొక రూట్ ఏమవుతుంది ఆటోమేటిక్గా p మైనస్ రూట్ క్యూ అనమాట. అంటే దీని యొక్క కాంజుగేట్ అంటాం, ఓకేనా. దీని యొక్క కాంజుగేటే మనకి ఇంకొక రూట్ అవుతుంది అనమాట. అలా 1+1/√2 అనేది ఒక రూట్ అయింది కాబట్టి 1 - 1/√2 అనేది ఇంకొక రూట్ అయిపోయింది, ఓకేనా. అలా రూట్ అయింది కాబట్టి మనం ఈ రెండింటిని యూజ్ చేసి సమ్ని కనుక్కున్నాం. దాన్ని బట్టి సమ్ ఆఫ్ ది రూట్స్ ఎక్కడొచ్చిందంటే ఇక్కడ మనకి సెట్ అయింది అనమాట 4th ఆప్షన్లో, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.